హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఈస్ట్ గోదావరి అనగానే మనకి పచ్చని పంట పొలాలు, గోదావరి ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అలాగే రాజకీయంగా ఒక బలమైన సునామీ లాంటి నాయకులు కూడా అక్కడ ఉంటూ ఉంటారు. వాళ్ళు కూడా గుర్తొస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఒక నాయకుడి దగ్గర ఉన్నామండి. జనం నుంచి వచ్చిన నాయకుడైన. అంటే అనపర్తి నియోజకవర్గానికి మకుటం లేని మహారాజులాగా రాజకీయాలు చేస్తూ ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న నాయకుడైన ఆయనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. ఆయనతో పాటు ఇక్కడ మనం ఉన్నామండి. ఈస్ట్ గోదావరిలో ఉన్నాం. ఆయన ఇప్పుడు కాంటెంపరరీ రాజకీయాల మీద ఏమనుకుంటున్నారు ఏంటి? అసలు ఈ కూటమి పాలన ఎలా ఉంది? వైసీపీ ఏ విధంగా ముందుకు పుంజుకుంటుందా లేదా? ఇలాంటి విషయాల మీద ఆయనతో కొంత చర్చించి కొంత తెలుసుకునే అవకాశం తీసుకుంటున్నానండి. ఇంటర్వ్యూ మొదలుపెడుతున్నాను. సార్ నమస్తే అండి. నమస్కారం జగదీష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు బాగా బిజీ ఉన్నా నాకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, కూటమి వచ్చిన తర్వాత యాక్చువల్‌గా ఆల్మోస్ట్ 19 నెలలు అనుకుంటా కదండీ! అవును. 19 నెలలు అయింది. కానీ వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అండి, అంటే కూటమి పాలన మీద అసంతృప్తి జనంలో పేరుకుపోయింది. కూటమి ఏదైతే ప్రామిస్ చేసిందో, అంటే ఇండివిడ్యువల్ పార్టీ కావచ్చు, కూటమిగా కావచ్చు. అవేవి జరగట్లేదు. జనాలు చాలా చాలా ఎవర్షన్‌తో ఉన్నారు కూటమి మీద అన్నట్టు ఈ మధ్య రాజకీయంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు కొంచెం గట్టిగా ఎదురుదాడి చేస్తున్నారండి. దాని మీద ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరేమనుకుంటున్నారు? వైసీపీ పార్టీ వాళ్ళు ఇదంతా మైండ్ గేమ్ ఆడుతా ఉన్నారు. మొదటగా ఇంకా సూపర్ సిక్స్‌లో కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. ఇంతవరకు ఏది అమలు చేయడం లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని మాట్లాడేవారు. సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నప్పుడు పూర్తిగా బాణీ విడిచిపెట్టేశారు. తర్వాత ఈ రాష్ట్రంలో ఒక అరాచకం సృష్టించాలి. తద్వారా అధికారుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ, ప్రభుత్వంలో కానీ ఒక భయాందోళన సృష్టించడం ద్వారా రాజకీయం పాపం గడుపుకోవాలని ఒక 3 ప్రయత్నాలు చేశారు. బంగారుపాళ్యంలో మామిడి రైతులు అన్నారు, గుంటూరులో మిర్చి రైతులు అన్నారు, సత్తెనపల్లిలో కార్యక్రమం అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేసి భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేయడం, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంలో ఆ ప్రయత్నాలు విడిచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో చెప్పే అబద్ధాలకి ఒక స్పష్టమైన ఆధారం ఒక 10 రోజుల క్రితం మనకు కనిపించింది. ఇండియా టుడే ఏదైతే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే ఒక పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో మరలా భారతదేశంలో ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఇప్పుడున్న సీట్ల కన్నా ఎక్కువ శాతం సీట్లు సాధించి స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ 4 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 1, 2, 3 మ్యాక్సిమం 3 అంటే డెఫినెట్గా ఒకటి లూజ్ అవుతూ ఉన్నారు. అది 3 వరకు కూడా వెళ్ళొచ్చు అనేది స్పష్టంగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్లో చెప్పారు. దానికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్లో ఏమిటి అంటే వారు చెప్పింది సూపర్ సిక్స్ అమలు అద్భుతంగా జరుగుతూ ఉందనేది ప్రజానీకం చెప్తా ఉన్నారు. ఇంతకన్నా అద్భుతమైన ఎగ్జాంపుల్ ఏముందండి? ఇంకా వాళ్ళు రాజకీయ మనుగడ కోసం, ప్రజల్లో ఒక ఆందోళన లేకపోతే కూటమి పట్ల వ్యతిరేకత సృష్టించటం కోసం ఇటువంటి లేనిపోని అవాస్తవాల్ని ప్రచారం చేయడం జరుగుతూ ఉంది తప్పించి వాస్తవం మూడ్ ఆఫ్ ది నేషన్లో ఇండియా టుడే చేసిన దానిలో బయటపడింది అనేది మీకు తెలియజేస్తా ఉన్నాను. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలాంటివన్నీ ఒక స్పాన్సర్డ్ కార్యక్రమాలు కావాలని, అంటే ఏదో ఏదో స్పాన్సర్డ్‌గా చేయించుకుంటూ వాళ్ళు రాయించుకుంటున్నవి అన్నట్టే వాళ్ళు చెప్తూ ఉంటారండి. సో దాన్ని ఎలా ప్రామాణికంగా తీసుకోవచ్చంటారు? అంటే వైసీపీ వాళ్ళకి అది అలవాటు కదా. వైసీపీకి అలాంటి అలవాటు ఉంది కాబట్టి ఆ విధంగా అందరూ చేస్తారనుకుంటారు. ఓకే. వాళ్ళ అలవాటు అంటారా? సార్, ఈ మధ్య జగన్ గారు అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వాళ్ళ ఊరు, వాళ్ళ ప్రాంతంకి వెళ్ళినప్పుడు విపరీతంగా జనాలు వచ్చారు. సో వాళ్ళ అభిమానులు 11 గెలిచిన నాయకుడి స్టామినా ఇది.
అంటే మా నాయకుడు 11 అని అన్నారు కదా మీరు. సో, మా నాయకుడికి ఎంత ప్రజాదరణ ఉందో మీకు తెలుసా అన్నట్టు వాళ్ళు కొంత ఎక్స్‌పోజ్ చేయడానికి ట్రై చేయడం ఇలాంటివన్నీ జరిగాయండి. సో, జనం అంటే జగన్ గారిని చూడాలన్న అంటే సానుభూతి తెలపాలన్న దాంతో వచ్చుంటారా అండి అక్కడికి? ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం జరిగింది. జన్మదినం గ్రామాన అత్యద్భుతంగా జరిగింది. చాలా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ప్రజానీకం జరుపుకున్నారు అనుకున్నారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి అలవాటు స్పాన్సర్డ్ స్కీమ్స్. ఆ తదుపరి వార్త బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి జన్మదినానికి రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నిజమేనా సార్ అది? వాస్తవేనండి. హ్మ్. పైనుంచి కింద వరకు డబ్బు పంపించుకొని ప్రతి గ్రామానికి డబ్బు చేరే విధంగా చేసి జన్మదిన వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి అనేది సృష్టించడం జరిగింది. అందుకోసమే మీరు ఇందాక ఇది స్పాన్సర్డ్ స్కీమ్స్ లేకపోతే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అంటే నేను చెప్పింది వాళ్ళకున్న అలవాటు ఇదే. ఇది కూడా ఇక ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఈరోజు పర్యటనలకు కానీ ఈ 2 సంవత్సరాల్లో వారు చేస్తున్న పర్యటనలు ఎక్కడైనా సరే ఆయన పక్కన ఎవరు ఇంపార్టెంట్ నాయకులు ఎవరో కనిపించరు. అందరూ సీఎం జగన్ అని మాట్లాడే పేటీఎం బ్యాచ్లు మాత్రమే కనిపిస్తాయి. ఎవరైనా ఇలాంటి పరామర్శకు వెళ్ళేటప్పుడు బైక్ రోడ్డు పైన చక్రాలు కొట్టడం కానీ బైకులతో అడ్డదిడ్డంగా వెళ్ళడం కానీ ఏ రాజకీయ నాయకుడికైనా గతంలో మనం చూసామా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్. ఆ జనాన్ని ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 6 అవర్స్ 7 అవర్స్లో ట్రావెల్ చేసేటంత క్రౌడ్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే 11 సీట్స్ ఏంటండి, మొత్తం వచ్చే 175 సీట్స్ వచ్చేవి. వై నాట్ 175 అనేది నిజమై ఉండేది. కానీ ఈ మధ్య ఒక మాట అయితే ఆ మధ్య పేపర్‌లో వచ్చింది సార్. సజ్జల గారు కావచ్చు, సజ్జల గారే అనుకుంటాను. ఆ మధ్య ఒక ఇదన్నారు. యాక్చువల్‌గా రాజకీయ అంటే నియోజకవర్గ పునర్విభజన జరుగుతుంది. సో, పునర్విభజన జరిగిన తర్వాత 220, 225 ఎంత అవ్వబోతుంది అన్నట్టు వినిపిస్తుంది. ఒకవేళ 225 అయితే మా పార్టీ నెక్స్ట్ ఎలక్షన్‌లో 200 సీట్ల కంటే ఎక్కువ గెలవబోతుంది. లేకపోయినా కూడా 175 సీట్స్ ఉన్నా కూడా మేము 160 కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం. మాకంత కాన్ఫిడెంట్‌గా మేమున్నాము. అంటే ఇప్పుడు మాకు ఈ ప్రజలను చూస్తుంటే మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నట్టు సజ్జల గారు ఆ మధ్య ఒక అనడం జరిగింది. సో, దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? 2019 అదే నేను చెప్పాను కదా, 2019 నుంచి వై నాట్ 175 అంత కాన్ఫిడెన్స్తో ఉన్నారు. 175 సీట్స్ గెలుస్తామనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ గెలిచింది 11 సీట్లే. అదే రిపీట్ కాబోతా ఉంది. ఇంకా సింగిల్ డిజిట్లోకి వస్తారు. ఇప్పుడు ఇండియా టుడే చెప్పింది 1 సీటు కూడా పరిమితం కావచ్చు పార్లమెంట్ అని. అప్పుడు ఏమవుతుంది? రేషియో ప్రకారంగా అసెంబ్లీ సీట్స్ అది కూడా సింగిల్ డిజిట్కి వస్తుంది. ఇందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. సార్ అంటే మీకు అంటే మీ రాజకీయ జీవితం కోసం చెప్పాలి అంటే, తెలుగుదేశంతో విడదీయలేని అనుబంధం. మీ ఫాదర్ కావచ్చు, ఆయన ఎరా నుంచి వస్తుంది. ఆ లెగసీ అనేది కంటిన్యూ చేస్తూ మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో, రాజకీయాల్ని మీరు ఇష్టపడి వచ్చారా సార్? అంటే ఏంటి అసలు? అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పటికి మీ మనస్థితి ఎలా ఉంది? నాకు చిన్నతనం నుంచి కూడా రాజకీయాలంటే ఆసక్తి లేదండి. తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే రాజకీయాల్లో అనేక విధానాలు పొల్యూట్ అవుతూ వస్తున్నాయి. ఆ పొల్యూట్ అవుతున్న విధానాల్లో నేను రాజకీయాలంటే ఇష్టం లేదు. మా తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వారు ఎంతకాలం రాజకీయాలు చేస్తే అంతకాలం చేయాలి. ఆ తర్వాత మా కుటుంబంలో రాజకీయాలు తావులేదు అనే ధోరణిలో నేనున్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాలని వారు పట్టుపట్టడం, మా తండ్రి గారు కూడా వారిని సమర్థించి నన్ను రాజకీయాల్లోకి రమ్మని వారు నాపై ఒత్తిడి తేవడం, ఈ రెండిటి వల్ల మాత్రమే నేను రాజకీయాల్లోకి వచ్చా. సార్ చంద్రబాబు గారిని ఫస్ట్ టైం కలిసింది ఎప్పుడండి? అంటే ఒక 20 ఇయర్స్ బ్యాకా? మీరు ఇంకా నేను 1996 అండి. 96లో కలిసారు. 96. అప్పట్లో ఆయన 1996 అది 1999. 99 ఓకే. అంటే చంద్రబాబు నాయుడు గారితో అప్పటి నుంచి మీ రిలేషన్ అంటే ఇదంతా సాగింది కదండీ. అంటే మొన్నటి వరకు. అంటే ఇప్పుడు లేదని కాదు నా ఉద్దేశం. అంటే పార్టీ వేరు కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు గట్టిగాన. సో, ఎలా ఉండేదండి చంద్రబాబు నాయుడు గారి పనితీరు గాని, ఆయన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపించేది? ఆయన మీతో ఎలా ఉంటారు? నేను మొట్టమొదటగా 1999 అసెంబ్లీ ఎన్నికలకి
నేను ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నా. అంటే 1983, 85 తర్వాత మా తండ్రి గారు ప్రతి ఎన్నికకి నేనే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. ఓకే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ అభ్యర్థులతో వారు ఒక సమావేశం పెట్టారు కౌంటింగ్కి ముందు. కౌంటింగ్కి ముందు వారు సమావేశం పెట్టినప్పుడు ఆ సమావేశానికి మా తండ్రి గారేమో నరసరావుపేట ఎన్నిక వాయిదా పడితే దానికి ఇన్ఛార్జిగా అక్కడ ఉన్నారు. సో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా నేను అటెండ్ అయ్యాను ఆ సమావేశానికి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు పనితీరుని నేను స్పష్టంగా గమనించాను. ఆ రోజు ఉదయం 10 గంటలకు సమావేశం మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు సమావేశం కొనసాగింది. అప్పుడే 1996లో శేషన్ గారు ఎన్నికల ప్రధానాధికారికి రావడం, పిఎన్ శేషన్ గారు వచ్చి కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడం, ఎలక్షన్స్లో ఆ విధానాలను ప్రవేశపెట్టడం, కౌంటింగ్లో కానీ ఎలక్షన్లో కానీ ఆ ప్రక్రియ అంతా కొంచెం కొత్త విధానాలు అవలంబించడం, దానికోసం అనేక సందేహాలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు రిటైర్డ్ ఎన్నికల కమిషన్ అధికారులను కూడా అక్కడ పిలిపించి వారితో కూడా కొన్ని విషయాలు మాట్లాడించి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294 సీట్లలో ఉన్న ఎలక్షన్ ఏజెంట్స్ కానీ అభ్యర్థులు కానీ లేవనెత్తిన సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తూ వేదిక పైన ఉన్న వాళ్ళకి ఒకవేళ ఇక్కడ లేవనెత్తిన సందేహం నివృత్తి చేసే అది అవకాశం లేకపోతే అప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ అధికారులను వాళ్ళు సంప్రదించి అది నివృత్తి చేసి అక్కడ సమావేశానికి అటెండ్ అయిన వాళ్ళందరికీ కౌంటింగ్ ప్రక్రియ మీద సంపూర్ణమైన అవగాహన కలిగించే దిశగా వారు కృషి చేశారు. రియల్లీ అది చాలా అద్భుతమైన మీటింగు. నేను దానికి చాలా ఆకర్షితున్నయ్యా ఆయన పనిచేసే విధానం. ఆ రోజు 1999 ఎన్నికల్లో మా తండ్రి గారు కూడా చాలా నేరోగా విజయం సాధించారు. 968 ఓట్లతో సాధించారు. అప్పటికే మేము అవగాహనకు వచ్చాం చాలా నేరోగా ఉంటుంది విజయం అని. అందుకోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో జరిగిన సమావేశంలో నేను నేర్చుకున్న విషయాలన్నీ వచ్చి మరలా ఇక్కడ మా కౌంటింగ్ ఏజెంట్స్ని తర్ఫీదిచ్చి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అత్యద్భుతంగా పకడ్బందీగా లోపల సాగే విధంగా నేను కానీ మా కౌంటింగ్ ఏజెంట్స్ కానీ ఆ రోజు నిర్వహించి 968 ఓట్లతో విజయం సాధించడంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన సమావేశం చాలా అద్భుతంగా జరిగింది. ఆ రోజు నుంచి వారి పనితీరు కానీ ఇతర విషయాల పట్ల కానీ వారి లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ ఒక రోల్ మోడల్గా ఉండడం నేను గమనించాను. సార్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే మీరు టీడీపీ పార్టీతో చాలా ట్రావెల్ చేశారు. తర్వాత అంటే మొన్న ఎలక్షన్‌కి సంబంధించి అంటే మీరు అంటే పార్టీ మారడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అన్నట్టు బయట అంటే చాలామంది అనుకునే విషయం అయితే ఉందండి. చంద్రబాబు గారే అంటే మీకు టీడీపీకి ఆ రోజు అక్కడ సీటు కేటాయించలేకపోవడం వలన ఆయనే స్వయంగా మిమ్మల్ని అడ్వైజ్ చేసి బీజేపీలోకి పంపించారు అన్నట్టు బయట మీ వ్యతిరేకులు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు చాలామంది అనుకునే మాట. అందులో నిజాలు ఎంత సార్? అంటే ఇది చాలామంది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్న మాట. అది ప్రజలందరికీ తెలిసిన వాస్తవమేనండి. బీజేపీ పెద్దలు నన్ను ఆహ్వానించారు. బీజేపీ పెద్దల ఆహ్వానాన్ని నేను తిరస్కరించాను. బీజేపీ పెద్దల ఆహ్వానం తిరస్కరించిన తర్వాత బీజేపీ ఒక అభ్యర్థిని ప్రకటించారు. దాదాపు 10-12 రోజుల పాటు బీజేపీ పెద్దల నుంచి నాకు ఆహ్వానాలు వచ్చినాయి. నేను అవన్నీ తిరస్కరించిన తర్వాత బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. ప్రకటించిన తర్వాత కార్యకర్తలు ఉదిరిన ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నేను వాటన్నింటినీ సంయమనంతో వ్యవహరించి నేను ప్రజల్లోకి వెళ్ళాను. న్యాయం కోసం నల్లమిల్లి అనే కార్యక్రమం తీసుకొని ప్రజలనే నన్ను ఏం చేయమంటారు, నా భవిష్యత్ కార్యాచరణ ఏంటి మీరు డిసైడ్ చేయండి అని ప్రజల్లోకి వెళ్ళా. సాధారణంగా ఒక నాయకుడికి సీటు లేదు అని తెలిస్తే మరుసటి రోజు పట్టుమని 10 మంది కార్యకర్తలు కూడా ఉండడం సమాజం నేడు. అటువంటి నేపథ్యంలో ప్రతిరోజు నా కార్యక్రమంలో నా ప్రయాణంలో 2000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యద్భుతంగా కార్యక్రమం సాగింది. ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు కూటమి అభ్యర్థివి నువ్వే ఏ పార్టీ తరఫు నుంచి అయినా వారు ఆశీస్సులు అందజేశారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే చేసింది, ఆర్ఎస్ఎస్ సర్వే చేశారు. ఇవన్నీ సర్వే రిపోర్టులతో అభ్యర్థిని మార్చాలి, రామకృష్ణారెడ్డి అభ్యర్థి అయితే తప్పించి
ఇక్కడ విజయం సాధ్యం కాదు. ఆ ప్రభావం పార్లమెంట్ మీద పడవచ్చు, పక్కన ఉన్న నియోజకవర్గాల మీద కూడా పడుతుంది అని వారు ఎప్పుడైతే ఇచ్చారో బీజేపీ పెద్దలు ఇక్కడ స్థానిక పెద్దలను అడగడం, వారిని ఎందుకు మీరు పార్టీలోకి తీసుకోవడం లేదని వారి అసక్తత వ్యక్తం చేయడం మేము 10-15 రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఒక వ్యవస్థాపక సభ్యులుగా వాళ్ళ తండ్రి గారు ఉండడం వలన కుటుంబం తెలుగుదేశాన్ని వేయడానికి ఇష్టపడలేదని వీళ్ళు చెప్పడం, అప్పుడు ఆ పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు నన్ను బాపట్ల పిలిపించడం, బాపట్లలో మేమిద్దరం సమావేశం, దాదాపు గంట సేపు సమావేశం కావటం మేమిద్దరం. ఆ సమావేశంలో వారు బీజేపీ పెద్దలు ఈ విధమైన ప్రతిపాదనలు తెచ్చారు, నీ అభిప్రాయం ఏంటంటే నేను పార్టీ విడిచి వెళ్ళను అని వారికి స్పష్టంగా చెప్పడం. ఇది దాదాపు 20 రోజుల పాటు కొనసాగింది. చివరగా కూడా మరలా నేను విభేదిస్తున్నప్పుడు, నేను పార్టీ మారనున్నప్పుడు పోటీ నుంచి అయినా విరమించుకుంటాను, కానీ పార్టీ మారడం నాకు ఇష్టం లేదు అని నేను వారికి స్పష్టం చేసిన అప్పుడు కూటమి ఆవశ్యకత, కూటమి రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నువ్వు వేరేగా ప్రవర్తిస్తే అది కూటమి పైన వ్యతిరేక ప్రభావం చూపించే ప్రభావం ఉంది, కాబట్టి నువ్వు తప్పనిసరిగా నా మాట వినాలని వారు చెప్పడం, అప్పుడు నేను దాన్ని ఆమోదించడం. ఆ తర్వాత బీజేపీ పెద్దలు నన్ను బీజేపీ పార్టీలోకి తీసుకుని మ్యాండేట్ అవ్వడం. ఇది జగమెరిగిన సత్యం. దీంట్లో వ్యతిరేకులు మాట్లాడాల్సింది లేదు, అనుకూలులు మాట్లాడాల్సింది లేదు, అందరికీ తెలిసిన సత్యమే. సార్ అయితే చాలామందికి ఇప్పుడు కూడా ఉండే ఒక సందేహాన్ని అడుగుతున్నానండి. మీ మనసు ఎక్కడుంది సార్? టీడీపీతో ఉందా? బీజేపీతో ఉందా? మీరు ముందు ఒక ప్రశ్న వేశారు, మీరు రాజకీయాలంటే ఆసక్తితో వచ్చారా, ఆసక్తితో రాలేదా? నేను అనాసక్తిగానే వచ్చా, కానీ ఆసక్తితో పనిచేస్తున్నాను. ఎక్కడా విమర్శలకు తావు లేకుండా నా ఎక్కువ సమయం రాజకీయాల్లోనే ఉండడం, రాజకీయాలను ఒక సవాల్గా తీసుకొని చేయడం, కష్టంగా కాకుండా ఇష్టంగా పనిని ప్రవర్తించుకుని నేను ముందుకెళ్తా ఉన్నాను. అదే పాలసీ ఇక్కడ కూడా. ఇవాళ 40 సంవత్సరాలుగా మా కుటుంబాన్ని ఆదరించిన కార్యకర్తలు ఒక పక్క, పార్టీ ఒక పక్క, ఇవాళ క్లిష్ట సమయంలో నాకు మ్యాండేట్ ఇచ్చి ఇవాళ అసెంబ్లీలోకి వెళ్ళడానికి మార్గం చూపించిన పార్టీ మరో పక్క. అందువల్ల మనసు ఒక పక్కనే, మను ఒక పక్కనే, అటువంటి వాటికి తావులేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ అయితే కార్యక్రమాలు నిర్దేశించిందో ఆ కార్యక్రమాలు తూచా తప్పకుండా నేను చేస్తా ఉన్నా. కూటమి ఏదైతే ఆశిస్తూ ఉందో, 3 పార్టీలు ఐక్యత ఏ విధంగా ఉండాలో అది అత్యద్భుతంగా అనపర్తి నియోజకవర్గంలో మా కార్యకర్తలు, మా కూటమి కార్యకర్తల సహకారంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. సార్ ఇప్పుడు కూటమి ఇలాగే ఉంటే గెలవదు అన్న కారణంతో అంటే కొంత అంటే వైసీపీ వాళ్ళు కొన్ని రకాల స్ట్రాటజీలతో చేస్తున్నారని చెప్పి మీ అభిమానులు కావచ్చు, మీ అనలిస్టులు కావచ్చు, అంటే మీ పార్టీని అభిమానించే కూటమిని అభిమానించే అనలిస్టులు కావచ్చు చెప్తూ ఉంటారు. ఏంటి సార్ అంటే ఈ మధ్య జరిగిన పరిణామాలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అలాంటిది ఏమైనా అనిపిస్తుందా మీకు? ఎందుకంటే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా సంబోధించడం, తర్వాత జగన్ గారు వెళ్ళి అంబటి అన్న ఏమన్నారు, అసలు ఏం అనలేదు కదా, 2 మాటలు అన్నారు, తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కదా, అంతోడు దానికి ఆయన అరెస్ట్ చేయాలా అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగిందని చెప్పి రకరకాల వార్తలు వచ్చాయి. అంటే అందులో నిజం ఎంతో నాకు తెలియదు సార్, వైసీపీ వాళ్ళు క్షమించాలి, అందులో నిజం ఎంతో నాకైతే తెలియదు. మీరు ఫాలో అవుతుంటారు కాబట్టి అడుగుతున్నానండి. మీరు ఒక్కసారి ఆ వీడియో చూస్తే ఆ వీడియోలో ఒక బిగ్ టీవీ తప్పించి మీడియా ఎవరు లేరు అక్కడ. అంబటి రాంబాబు గారు ముందు సీట్లో ఉన్నారు, వెనక సీట్లో వాళ్ళ అనుయాయులు ఉన్నారు. వాళ్ళు తీసిన వీడియో ఇది. ఆయన మాట్లాడిన మాటలు వాళ్ళు మీరు చూడండి, ఆ వీడియో చూడండి. వాళ్ళు వీడియో తీసి దాన్ని రిలీజ్ చేశారు. అంటే ఇట్ ఈస్ క్వైట్ ఇంటెన్షనల్. ఇంటెన్షనల్గా తిరుపతి లడ్డు విషయం ఏదైతే వ్యవహారం ఏదైతే వాళ్ళకి చెడ్డ వస్తూ ఉందో దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదైనా ప్రదర్శనలు చేసినా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వైసీపీ నాయకులు కొట్టినా, తిట్టినా, ఇంకోటి చేసినా, ఆందోళన చేసినా కొంతమందికి ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఏదైనా అంటే
వారికి కోపం వస్తుంది, అది సహజమైన పరిణామం అని శుద్ధులు చెప్పిన మాట మీకు గుర్తుందో లేదో. మరి దానికి వ్యతిరేకంగా ఇవాళ ఎలా మాట్లాడగలుగుతా ఉన్నారు ఆయన? ఓకే. సో, అలాగే ఒక వీడియో రిలీజ్ అయింది సార్. అది మీ వరకు వచ్చే ఉంటుంది. మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే మీ వాళ్ళు కూడా అంటే కూటమి టీడీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. దానికి ఒక భాష్యం మీరు చెప్తున్నారు. సేమ్ అదే వీడియోకి వేరే భాష్యం వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అది మొన్న జోగి రమేష్ గారు, రోజా గారు ఇద్దరు మాట్లాడుకుంటూ నేను చెప్పిన వీడియో మీరు చెప్పే వీడియో ఒకటి కాదు. ఇది కాదండి. ఇది వేరే వీడియో. మొన్న జోగి రమేష్ గారును, రోజా రోజా గారు గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు ఏదో ఈ తిరుపతి లడ్డు ఇష్యూ ఏదో వచ్చింది. సో, దానికి సంబంధించి ప్రజలు కొంత దాంతో ఉన్నారు. అంటే నాయకులు కొంత భయపడుతున్నారు అన్నట్టు వాళ్ళు చెప్పుకొని ఏదో మాట్లాడుకుంటున్నారు. దాన్ని మీ కూటమి వాళ్ళు ఏమంటున్నారంటే, వైసీపీ నాయకులు అది చేశారు కాబట్టే వాళ్ళు భయపడుతున్నారు. సో, అది ఆ విధంగా ఇదే పెద్ద తార్కాణం, అంటే నిజమైన దానికి తార్కాణం అన్నట్టు మీ వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అది మాట్లాడుకుంటుంది టీడీపీ వాళ్ళ కోసం, బీజేపీ వాళ్ళ కోసం, జనసేన వాళ్ళ కోసం. సో, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళ కోసం చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇందులో నిజం ఎంత? ఆ వీడియో మీరు చూడడం జరిగిందా సార్? అసలు నేను 2 వీడియోలు చూశాను. 2 వీడియోలు చేసి ఫుల్ లెంగ్త్ వీడియో ఒకటి చూసింది, మళ్ళీ ఎడిట్ చేసిన వీడియో ఒకటి వచ్చింది. ఓకే. ఇందులో ఆ వీడియో ఎడిట్ చేశారా, లేకపోతే దాంట్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఏంటి వాస్తవం, జోగి రమేష్ గారు, రోజా గారి గురించి అంత మాట్లాడుకోవడం అనవసరం అని నా ఉద్దేశం. ఓకే. కానీ ప్రధానంగా ఇందులో ఆలోచన చేస్తే మహాప్రసాదంగా భావిస్తాం తిరుపతి లడ్డూని. అవునండి. అవును. చాలా పవిత్రంగా భావిస్తాం. మిగిలిన ఏ ప్రసాదాలని అంత పవిత్రంగా భావించం. అది ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు స్వయంగా ఆయన దగ్గర ఉండే మనం తీసుకున్నట్టే భావిస్తూ ఉంటారు హిందువులందరూ. ఆ ప్రసాదం వస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకి లభించాయి అని ఫీల్ అవుతాం. దాన్ని ఎక్కడ మనం ట్రైన్లో ట్రావెల్ చేసినా, లేకపోతే ఫ్లైట్లో ట్రావెల్ చేసినా, కారులో ట్రావెల్ చేసినా ఎక్కడ కింద పెట్టాం. అవునండి. చాలా పవిత్రంగా మన దగ్గర ఉన్న ధనం ఆభరణాల కన్నా విలువగా దాన్ని పెట్టుకుని వచ్చి మరలా ఇంటికి వచ్చి పూజ గదిలో పెట్టి అక్కడ అర్చన చేసుకుని ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తాం. అంత పవిత్రమైన ప్రసాదాన్ని ఇవాళ కల్తీ చేశారు. కల్తీ చేసి వాళ్ళ వాదన ఏంటంటే, యానిమల్ ఫ్యాట్ ఉందన్నారు, యానిమల్ ఫ్యాట్ లేదు కదా అన్నారు. ఇవాళ నిన్న సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారు ఒక ఇంగ్లీషు ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, కెమికల్స్ కొన్ని కలిసినట్టున్నాయి అన్నట్టు మాట్లాడారండి. కొన్ని కలిసినట్టు ఉన్నాయి కాదు, కల్తీ వాస్తవం, ఓకే. నేను బాధ్యుడిని కాదు అన్నాడు. ఓకే. జర్నలిస్ట్గా మీరు నాకన్నా ఎక్కువ ఫాలో అయ్యి ఉండొచ్చు. అదే 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 నేను విన్నా. కల్తీ జరిగింది, బాధ్యుడిని నేను కాదు అన్నాడు. ఇంకేంటి అంతకన్నా టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి దానికే ఒక భాష్యం చెప్తున్నారు సార్. ఒక్క వాళ్ళు నిమిషం. వాళ్ళు చెప్పేది కూడా 2022లో ఆయన రికమెండ్ చేశాడు ఎనాలిసిస్ చేయించమని. ఎనాలిసిస్ చేయించమని ఎందుకు రికమెండ్ చేశాడు? ఒక డైరీని బ్లాక్మెయిల్ చేయడం కోసం. బోలేబాబా డైరీని వాళ్ళు ఎవరైతే ఆ చిన్నప్పన్న పిఏ అతనికి 25 రూపీస్ పర్ కిలో ఇవ్వమని అతను డిమాండ్ చేస్తే అది ఇవ్వలేదని దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కోసం పంపించారు. మరి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చైర్మన్గా ఆయన ఆర్డర్ చేశాడు. ఆ రిపోర్ట్ ఏమైందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా? తర్వాత నాకు అధికారులు చూపించలేదని చెప్తాడు. మరలా ఆర్డర్ చేసిన వ్యక్తి, నేను ఎంక్వైరీ రిపోర్ట్కి ఆర్డర్ చేశాను, ఎనాలిసిస్కి ఆర్డర్ చేశాను, దాని రిపోర్ట్ వచ్చిందా లేదా, దాని రిజల్ట్ ఏంటి అని అడగాల్సిన బాధ్యత ఆయనకి లేదా? అధికారులు మాట్లాడతారు. నా దగ్గర పిఏ కాదు, అతను ఆంధ్ర భవన్లో, ఏపీ భవన్లో పనిచేస్తాడు, ఢిల్లీలో అంటాడు. నీ దగ్గర పనిచేయని వ్యక్తికి అతని అకౌంట్లో ₹1,00,00,000 వస్తే నువ్వెందుకు బాధ్యత వహించట్లేదు? ఇవాళ అంతా నీకు కాని వ్యక్తికి ₹1,00,00,000 వేరే డైరీలో వేస్తారా? ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సింది వాళ్ళు. ఎన్డీడీబీ ఏదైతే ఉందో, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, వాళ్ళు ఫస్ట్గా దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉంది అని ఒక డిక్లేర్ చేశారు. దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అవి సుప్రీంకోర్టు సిట్ వేసింది. సిట్ వాళ్ళు ఒక ల్యాబ్కి పంపించారు శాంపిల్. వాళ్ళు ఏమన్నారు, less than 10% యానిమల్ ఫ్యాట్ దీంట్లో కలిసి ఉంటే
దాన్ని మేము అనలైజ్ చేయలేము, ఆ కెపాసిటీ మా దగ్గర లేదు, అది వేరే ల్యాబ్కి పంపించండి. దీంట్లో అయితే 100% అడల్ట్రేషన్ జరిగింది, అసలు నెయ్యి అనేది 1% కూడా లేదు, కెమికల్స్ను పూర్తిగా నెయ్యిలా తయారు చేసి దాన్ని మాత్రమే వాడారు అనేది స్పష్టంగా చెప్పారు. అంటే ఇక్కడ అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనేది ముఖ్యం. జరిగిందనేది 100% సిట్ ఏదైతే ల్యాబ్కి పంపించిందో అది చెప్తుంది. అంతకుముందు ఎన్డీడీబీ చెప్తుంది. ఈ అన్నిటికన్నా ముందు 2022లో వైవి సుబ్బారెడ్డి గారు వేసినప్పుడు కూడా అడల్ట్రేషన్ జరిగిందని వచ్చింది. మరి ఇందులో కానీ ఆ రోజు వాళ్ళది ఒప్పుకోలేనట్టుంది కదండి. ఎవరండి? వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ ఉండేటప్పుడు ఉమ్. అంటే అడల్ట్రేషన్ జరిగింది అని వచ్చిందని అన్నారు కదా. ఆ రిపోర్ట్ని వాళ్ళు ఒప్పుకోలేనట్టుంది కదా. అప్పుడు వాళ్ళెవరు ఒప్పుకోవడానికి? వాళ్ళు యాక్సెప్ట్ చేయలేనట్టుంది కదా. అవును, బ్లాక్మెయిల్ చేయడానికి కదా తెచ్చింది ఆ రోజుని. ఓకే. ఆ బ్లాక్మెయిల్ పెట్టుకుని మళ్ళీ డబ్బులు తీసుకుని, లేకపోతే 234 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? సార్ యాక్చువల్గా ఈ ఇష్యూ మీద నిన్న నేషనల్ ఛానల్ అర్నబ్ గోస్వామి గారు చాలా ఘాటుగా స్పందించి జగన్ గారిని టార్గెట్ చేయడం ఇలాంటిది అంతా జరిగింది. అంటే ఆ, మతాల ప్రస్తావన తేవడం కాదు కానీ అంటే యాక్చువల్గా హిందువుల మనోభావాలు నీకు పట్టవా అన్నట్టు ఆయన ప్రశ్నించడం చాలా ఘాటుగా ప్రశ్నించారు. అవన్నీ మీరు చూసే ఉంటారు. సో దాన్ని ఏమంటారు మీరు? ఎందుకంటే అర్నబ్ గోస్వామి అనగానే వాళ్ళు బీజేపీ స్పాన్సర్డ్ అని, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు స్పాన్సర్డ్ అని చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది. అంటే అంటూ ఉంటారు వ్యతిరేకులు. దాన్ని మీరు ఏ విధంగా ఏమంటే నేను ఇంకొంచెం డెప్త్గా అనలైజ్ చేస్తాను. ప్లీజ్ సార్. ఆయన ఒక హిందువులకే కాదు, క్రైస్తవులకు కూడా వ్యతిరేకమైన, క్రైస్తవుల మనోభావాలు కూడా దెబ్బతీస్తాడు. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారే. ఆహా. ఎందువల్లంటే క్రైస్తవంలో ఉన్న ప్రధానమైనది అబద్ధం చెప్పకూడదు. ఓకే. ఆయన బైబిల్ పట్టుకుని చెప్పి అన్ని అబద్ధాలే. ప్లస్ క్రైస్తవంలో బైబిల్లో చెప్పేది జాతీయత చాలా ప్రధానం అని చెప్తారు. ఆయన ఎక్కడ పాటిస్తాడండి? జాతీయం పాటించడు. అటు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తాడు, ఆయన క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తాడు. ఆయనకి వ్యక్తిగతంగా తప్పించి ఏది పట్టదు, ఆయన కనీసం కుటుంబం కూడా పట్టదు. ఆయన భార్య అంతే. తెల్లక్కర్లా, చెల్లక్కర్లా, మతం అక్కర్లా, రాష్ట్రం అక్కర్లా, దేశం అక్కర్లా, ఏమీ అక్కర్లా, డబ్బు ఉంటే చాలు. సో అర్నబ్ గోస్వామి గారు ఆ విధంగా రియాక్ట్ అవ్వడం అదంతా దాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? నేషనల్ లెవెల్లోని అంటే ఈ ఇష్యూని హైలైట్ చేయడం, తిరుపతి లడ్డు కల్తీ వివాదం ఏదైతే ఉందో నేషనల్ లెవెల్ కాదు సార్, ఇప్పుడు నవ్వు ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ. అవునండి, అవును. ఇంటర్నేషనల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని తప్పుపడతా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు 2 కొండలు అని వివాదం తీసుకొచ్చారు తిరుమల మీద. ఇవాళ అంతకన్నా దారుణమైన వివాదం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇంత అంటే నేను ఇందాక చెప్పినట్టుగా తిరుపతి లడ్డు దొరికితే, అంటే ఇవాళ కొంచెం అవైలబిలిటీ ఎక్కువ ఉంది, కొంతకాలం క్రితం అవైలబిలిటీ తక్కువ ఉండేది. లడ్డు దొరికిన వాళ్ళు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు వచ్చాయని భావించి ఇంటికి తీసుకొచ్చేవారు దాన్ని. అంత పవిత్రమైన లడ్డూని కల్తీ చేయడం, దట్టు హిందువుల మనోభావం లేకపోతే పవిత్రతని దెబ్బతీశారనేది ఒక యాంగిల్ అయితే, ఎవరైతే భక్తులు ఆ లడ్డూని తిన్నారో వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటి? ఇంత కెమికల్స్ వాడితే అనారోగ్యాన్ని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కొని తెచ్చినట్టే కదా భక్తులకి, లక్షలాది మంది భక్తులకి. అయోధ్యకి 1,00,000 లడ్డూలు పట్టుకెళ్ళారు ఇక్కడ నుంచి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి అనారోగ్యం క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తాడు, అటు క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తాడు, ఇటు అనారోగ్యానికి కారకుడవుతాడు, ప్రకృతిని దెబ్బతీస్తాడు చెట్లు నరకడం ద్వారా. భారతీయ సనాతన సంస్కృతి చెప్పేది ఏంటంటే ప్రకృతి పరిరక్షణ భారతీయుల ధర్మంలో ఒక భాగం. ఆయన పర్యటన ఉంటే చెట్లు నరికేసేవారు. చెట్లు నరికేస్తే ప్రకృతిని పాడు చేయడం కదా విధ్వంసం. అంచేత ఆయనకి ఏదీ లేదు, ఆయన ఏకో నారాయణ. అంటే ఏకో నారాయణ అన్నారు కదా సార్. యాక్చువల్గా ఏంటి సార్ నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇందాకే చెప్పా, సింగిల్ డిజిట్కి వస్తారు లేకపోతే 0 అవుతారు, వైండప్ చేసుకోవటమే పార్టీ. ఇంకా ఆయనకి ఏం ఎగ్జిస్టెన్స్ ఏం లేదు. సార్ మీరు బీజేపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అంటే మీ ప్రయాణం ఎలా ఉంది సార్? అంటే ఎందుకంటే మీరు అంతకుముందు అంతా తెలుగుదేశంతో అంటే మీ ఫాదర్ దగ్గర నుంచి తెలుగుదేశంతో ఒక 40 ఏళ్ళ అనుబంధం. పార్టీ ఎప్పుడైతే వ్యవస్థాపక సభ్యుడని కూడా చెప్పారు మీరు ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు. సో అప్పటి నుంచి అనుబంధం తెంచుకోవడం కొంచెం కష్టమైనా కూడా మీరు చంద్రబాబు గారి మాటను గౌరవించి అలాగే బీజేపీ పెద్దల మాటలను గౌరవించి
అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక మంచి మెజారిటీతో మీరు గెలవడం జరిగింది. మీ నియోజకవర్గాన్ని కొంచెం పట్టించుకుంటున్నారట్టు కూడా వినిపిస్తుంది. అంటే నియోజకవర్గంలో ఈ మధ్య పనులు కూడా చాలా గట్టిగా స్పీడప్ అవుతున్నాయని కూడా చాలామంది మిత్రులు అంటూ ఉన్నారండి. నేను కొంత కనుక్కున్నాను. సో, దానికి సంబంధించి నడుస్తూ ఉందని. సో, అంటే బీజేపీలోకి వెళ్ళిన తర్వాత మీ ప్రయాణం ఎలా ఉంది? ఏంటి? మోదీ గారిని ఎప్పుడు కలిసారు? ఏంటి? ఆయన ఏమన్నారు? అలాంటివేమైనా ఉన్నాయా సార్? అంటే ఒక సామాన్య శాసనసభ్యుడు మోదీ గారితో విషయాలు షేర్ చేసుకునేటంత అదే. అవును. అవకాశం దొరకదు. మొట్టమొదటిసారిగా నేను వారి ఎన్నికల ప్రచారానికి రాజమండ్రి వచ్చినప్పుడు పురంధరేశ్వరి గారు వారికి పరిచయం చేయడం, ఆల్ ది బెస్ట్ అని వారు అనడం. తర్వాత మళ్ళీ అమరావతి వారు పునర్శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా మర్యాదపూర్వకంగా ప్రోటోకాల్ ప్రకారంగా కలవడం. అంతే తప్పించి నేను అనేక సందర్భాల్లో మోడీ గారిని కలిసిన సందర్భం లేదు. కానీ ఒక రాజకీయ పార్టీకి ఇందాక మీకు చెప్పా, ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు మ్యాండేట్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళమన్నారా అని మీరు అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు నన్ను వెళ్ళమన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవాన్ని కూడా నేను భారతీయ జనతా పార్టీలో కీపప్ చేయాలి. ఒకవేళ నేను అక్కడ తప్పుగా ప్రవర్తిస్తే చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని కూడా భంగం కలుగుతుంది. అందువల్ల నేను సుశిక్షితుడైన కార్యకర్తగా, ఒక శాసనసభ్యుడిగా ఒక పార్టీ మ్యాండేట్తో ఎన్నికయ్యాను కాబట్టి ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఆ విధంగానే నేను పనిచేస్తున్నానని నేను భావిస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఏ కార్యక్రమాలను అయితే నిర్దేశించి నాకు బాధ్యతలు అప్పగిస్తూ ఉందో వాటిని చిత్తశుద్ధితో నేను ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాను. సార్, అప్పట్లో భారతీయ జనతా పార్టీ మీద ఒక ఆరోపణ అయితే ఉండేదండి. అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకు అటు టీడీపీతో, ఇటు వైసీపీతో ఇద్దరితో దోస్తీని మెయింటైన్ చేస్తూ ఉండేవారు బీజేపీ వాళ్ళు. సో, ఎప్పుడు ఎవరి అవసరం ఉంటుందో తెలీదు గదా! అన్నట్టు అంటే ఒక తెలివైన ఒక ఎత్తుగడలాగా అలాగా. సో, అలా ఉండేవారు. ఇట్లాగనే అంటే ఇప్పటికి కూడా అది ఉందా సార్? ఎందుకంటే ఈ మధ్య జగన్ గారు అంటే యాక్చువల్‌గా కేసులున్నాయి కదండీ! దానికి సంబంధించి ఎలాంటి దర్యాప్తు జరగడం లేదు. అంటే పట్టించుకోవట్లేదు సీబీఐ గాని, ఇంకోరు గాని పట్టించుకోవట్లేదని చెప్పి మీ నాయకులు కావచ్చు, అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉంటారు. సో, దీనికి ఏదో ఒక ప్రబలమైన శక్తి అడ్డుకుంటూ ఉందన్నట్టు కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే ఆ ప్రబలమైన శక్తి మోదీ గారా? బీజేపీనా? ఎవరు? ఏంటి? అంటే ఇందులో బేసిక్‌గా ఒక విషయం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం శక్తి ఉందండి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడానికి? 11 సీట్లు ఆయనకి. రేపు రాజ్యసభ సీట్లు కూడా పోతున్నాయి. అంటే ముందు వరకు చేశారని కాదు భావిస్తున్నారా? కాదు నేను పూర్తిగా చెప్పనివ్వండి. ముందు వరకు. ఇవాళ అలా భావించండి. ఓకే. 2014 నుంచి 2019 వరకు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా ఉంది. 2019 నుంచి 2024 వరకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ కూటమిలోనూ లేదు. జగన్మోహన్ రెడ్డికి కూటమి లేదు. మరలా ఇవాళ కూటమి ఉంది. ఇంకెలా భావిస్తారు మీరు? ఒకవేళ మీరు చెప్పిందే ఎవరు అవసరం వస్తుంది అనుకుంటున్నారు. ఇవాళ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకైనా, ఏ రాజకీయ నాయకుడికైనా భారతీయ జనతా పార్టీ అవసరం ఉందేమో తప్పించి భారతీయ జనతా పార్టీకి ఎవరు అవసరం లేదు. అందువల్లనే నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సై అన్నారు ట్విట్టర్ ద్వారా. వాళ్ళ నాయకులు కాదంటారు. ఇంకో కార్యక్రమం ప్రకటిస్తే, గూగుల్ ప్రకటిస్తే నేనే ముందు ప్రకటించానంటాడు జగన్మోహన్ రెడ్డి. అవునండి. క్రెడిట్ చోరీ చేశారట సార్ చంద్రబాబు నాయుడు గారు. మీ కూటమి వాళ్ళంతానా అయింది. ఏంటి సార్? ఎందుకండి క్రెడిట్ చోరీ చేశారు? అసలు అది క్రెడిట్ చోరీ అనే పదానికి ఆయనకు అర్థం తెలుసా? ఆయనకు అర్థం తెలుసా? క్రెడిట్ చోరీ ఎవరు చేశారండి? 5 సంవత్సరాల పాటు ఆయన హయాంలో ఆయన చేసిన పనులు ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి చెప్పండి? 1 రైతు భరోసా కేంద్రాలు, 2 గ్రామ సచివాలయాలు, 3 విలేజ్ హెల్త్ క్లినిక్లు. ఈ 3 కదా ఆయన కట్టినవి. ఇంకెక్కడా లేవు. అది ఎక్కడి నుంచి వచ్చింది? నరేగా ఫండ్స్ ఎవరివి? కేంద్ర ప్రభుత్వాన్ని. అది క్రెడిట్ చోరీ కాదా? గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ ఫండ్స్ డైవర్ట్ చేసుకుని గవర్నమెంట్ నడిపించాడు. ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? కేంద్రం నుంచి వచ్చినాయి. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ తీసుకోండి, లేకపోతే ఇంకో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ చాలా చూడండి. స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సిన షేర్ కట్టకుండా వాటిని తప్పుదారి పట్టించి ఆ డబ్బు అంతా తీసి అవి వాడుకున్నాడు. ఎవరు చేశారు క్రెడిట్ చోరీ?
వాళ్ళకు ఉగ్గుపాలతో వచ్చింది ఆ క్రెడిట్ చోరీ అనేది. దాన్ని ఎదరాళ్ళకి ఆపాదిద్దామని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సార్ గూగుల్ వచ్చిన తర్వాత కూడా అంటే గూగుల్‌కి సంబంధించి కొన్ని వార్తలైతే అప్పట్లో వచ్చాయండి. అంటే సరే క్రెడిట్ చోరీ అనే దాన్ని పక్కన పెట్టండి. దాని క్లారిటీ మీరిచ్చారు కాబట్టి. గూగుల్ వచ్చిన తర్వాత ఉద్యోగాలైతే పెద్ద ఏమి ఉండవు. ఏదో వీళ్ళేదో తీసుకొని వచ్చేసాం ఇదేదని చెప్తున్నారు. తర్వాత అదాని వాళ్ళకిచ్చారు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అదాని డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ వాళ్ళు అదాని తో కలిసి చేయబోతున్నారు. అదాని డేటా సెంటర్. సో, అదానికే నడుస్తుంది. అదాని ప్రభ నడుస్తుంది. మోదీ గారు ఉన్నంత కాలం అదాని ప్రభ ఈ మన భారతదేశంలో గట్టిగా సాగుతూ ఉంటుందన్న ఇది కూడా వినిపిస్తుంది. అలాగే గూగుల్ డేటా సెంటర్‌లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన అంత అయితే ఉండదు అని అంటూ ఉన్నారు. సో, దాని మీద అంటే మీరు ఎక్కువ అందులో లోతుగా విశ్లేషించుంటారు కాబట్టి అడుగుతున్నానండి. అసలు ఎలా ఉండబోతుంది? ఏంటి? అలాగే అదాని గారికి కట్టబెట్టబోతున్నారా ప్రతీదీ? అంటే మోదీ గారిది కాస్త అంటే మోదీ గారు ఉన్నంత కాలం ప్రతి పోర్ట్‌లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు అదాని గారికే వెళ్ళబోతున్నాయా? అదేమైనా అంటే అభిమానంతో చేస్తుందా? లేకపోతే ఆయన దాన్నేమంటారు? ఆయన క్రెడిబిలిటీ చూసి ఇస్తున్నదా? ఇందులో ప్రధానమైనది గూగుల్ అనేది అదొక పెద్ద క్రెడిబిలిటీ ఉన్న సంస్థ ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళు ఇక్కడ సంస్థను స్థాపించాలి అంటే వాళ్ళు కండిషన్ పెట్టారు. ఐటీ యాక్ట్‌లో కొన్ని అమెండ్మెంట్స్ కావాలని. దానికి అనుగుణంగా లోకేష్ గారు వాళ్ళతో మాట్లాడి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రధానికి చెప్పంగానే ప్రధానమంత్రి గారు ఆ ఐటీ యాక్ట్‌లో అమెండ్మెంట్స్ చేసి వాళ్ళకి ఇక్కడికి రావడానికి అవకాశం కల్పించారు. అంటే దాన్ని ఆహ్వానించడంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆహ్వానించాయి. తర్వాత వాళ్ళ భాగస్వామ్యం ఎవరైనా ఒక వ్యక్తి ఒక పార్ట్నర్షిప్‌ని ఎత్తుక్కున్నప్పుడు ఆ పార్ట్నర్షిప్ కెపాసిటీ, క్యాలిబరు, కేపబిలిటీ, ఎఫిషియన్సీ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారా? ఎవరో లేని వ్యక్తిని పరిగణలోకి తీసుకుంటారా? సామాన్యమైన పార్ట్నర్స్ కలిసినప్పుడే. అలాంటిది ఒక ప్రముఖ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంస్థ. వాళ్ళు ఇక్కడ ఒక పార్ట్నర్‌ని ఎత్తుక్కునేటప్పుడు వాళ్ళ కెపాసిటీస్ వాళ్ళు తీసుకుంటారు. ఆ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక రెండోది ఉద్యోగాలు రావు ఇలాంటివి గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఈ మాట అప్పట్లో ఐటీ మినిస్టర్‌గా చేసిన గుడివాడ అమర్నాథ్ గారు అన్నారు. తర్వాత అంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత 500 ఉద్యోగాలు సంథింగ్ ఏవో అవి కూడా రావు. 1000 ఉద్యోగాలు కూడా గుడివాడ రావు. అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్గా చేసి ఆమ్లెట్లు, కోడిగుడ్లు వీటి గురించి మాట్లాడింది. ఆయన్ని కూడా ఐటీ మినిస్టర్ అనుకుంటే ఎలా సార్ జగదీష్ గారు? సార్ ఆయన అంటే చేశారు కదా సార్. ఐటీ మినిస్టర్‌గా ఐటీ చేశారు మినిస్టర్ కదా సార్. చేశారు. ఐటీ మినిస్టర్ చేసినంతట్లో కాదు కదా. పివి నరసింహారావు గారు మానవ వనరుల అభివృద్ధి శాఖ చేశారు. ఎలా అని అట్లా అనుకుంటామా? నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆయనకి ఈ ఎక్కడికి వెళ్ళడానికే అవకాశం ఉండేది కాదు. ఏదో పేరుకి ఐటీ మంత్రి. ఆయన ఎంతసేపు ఇవే మాట్లాడేవాడు. టిఫిన్ సెంటర్స్ గురించి, ఫిష్ ఆంధ్ర గురించి ఇవి తప్పించి ఏం తీసుకొచ్చారు? ఇవాళ దిస్ ఈజ్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇట్స్ నేచర్. గూగుల్ డేటా సెంటర్ అనేది మొట్టమొదటిసారిగా వస్తుంది అదర్ దాన్ అమెరికా. అసలు ఉద్యోగాలు ఎన్ని కల్పన అవుతాయి, ఏమవుతాయి, ఎవరికి ఉంది దాని మీద ఐడియా చెప్పండి నాకు. మాట్లాడే వ్యక్తులకి ఎవరికి ఐడియా ఉంది? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ తీసుకొస్తా ఉంటే హైదరాబాదు అవసరమా ఇది? ఇక్కడ అవుతుందా? ఏం ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడ వస్తాయి అని మాట్లాడిన సందర్భం ఉందా లేదా? ఉన్నాయండి. ఇవాళ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి తెలుగువారికి? ఎంతమంది దానివల్ల బెనిఫిట్ పొందారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి? అలాగే మాట్లాడతారు వీళ్ళు. వాళ్ళకున్న అలవాటు అది. వాళ్ళు చెయ్యలేరు, చేసేవాళ్ళని చూసి సహించలేరు. 20 సంవత్సరాల క్రితం చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అంటే 420 అని మాట్లాడేవారు. ఇవాళ వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. 2020లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశ ఇచ్చారో అది జరిగింది కదా. హైదరాబాద్ అంతా ఇవాళ హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. హైదరాబాద్ వెళ్తే ఇవాళ ఎక్కడో విదేశాల్లో ఉన్న పరిస్థితి వచ్చింది. రేపదే రాబోతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అంటే ఒక రకమైన వచ్చింది. గొప్ప పేరు వచ్చింది. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయండి? లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, కోట్ల ఉద్యోగాలు వచ్చినాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత వాసులు ఆర్థిక రూపురేఖలు మారిపోయాయి.
సార్ ఇప్పుడు విశాఖపట్నంలో డేటా సెంటర్లు ఇవన్నీ రాబోతున్నాయి. సో, డేటా హబ్‌గా ఆంధ్రప్రదేశ్ అనేది మారబోతుంది. ఇప్పుడు క్వాంటమ్ డేటా సెంటర్ కూడా వ్యాలీ. మొన్న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ మొదలుపెట్టారు. సో, చంద్రబాబు గారు అన్నారు. ఆ రోజు సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఒక మాట అయితే అన్నారు. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటర్స్‌కి సంబంధించిన డేటాకి సంబంధించిన ఒక ఈ హబ్‌గా మారబోతుంది. ఒక ముఖ చిత్రంగా మారబోతుందని. సో, ఇప్పుడు విశాఖపట్నం కావచ్చు, లేకపోతే ఇలాంటి అమరావతి ఇలాంటి ప్రాంతాలు కావచ్చు, ఇలాంటి చర్యలతో ఇంకా అంటే ముందుకెళ్తాయి. డెఫినిట్‌గా ముందుకెళ్తాయి కాదంటలేదు. కానీ ఏ విధంగా ఉండబోతుంది? ఎంత సమయంలో ఈ గ్రోత్ ఉండబోతుందని మీరనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైనా ఇట్లాంటివి కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు, కొత్త సిస్టమ్స్‌లో వచ్చినప్పుడు ఇట్ టేక్స్ సమ్ టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్. చంద్రబాబు నాయుడు గారు 1996లో విజన్ 2020 అని మాట్లాడారు. అంటే దాదాపు 25 ఇయర్స్‌కి అడ్వాన్స్‌గా మాట్లాడారు. ఇవాళ 2047 గురించి మాట్లాడుతున్నారు అందరూ. 2047 వికసిత భారత్ అని నరేంద్ర మోడీ గారు మాట్లాడితే, వికసిత ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు. మీరు ఉండేది 5 సంవత్సరాలా, 4 సంవత్సరాలా? దానికోసం మీరు 20 సంవత్సరాలకు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా పంచవర్ష ప్రణాళికలని ఉండే. అడ్వాన్స్ ప్లానింగ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి లాగా షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఆ రోజు గడిస్తే చాలు అన్నట్టు ఉంటే, మీ కుటుంబం తీసుకోండి. మీ కుటుంబంలో మీ పిల్లలు ఏమవ్వాలని అనుకుంటారు మీరు? మీ పిల్లవాడు పుట్టిన వెంటనే వాళ్ళు ఏమనుకుంటున్నారు? వీడు ఇంజనీరా, డాక్టరా, లేకపోతే ఇంకోటో చేస్తున్నారు. అంటే మీ పిల్లవాడు ఇవాళ అయిపోతాడా? దీనికి ఎంత టైం పడుతుంది అంటే ఏంటి? ఆ 20 ఇయర్స్ 25 ఇయర్స్ తర్వాత వాడి భవిష్యత్తును ఊహించుకుని మీరు ఇవాళ దానికి పునాది వేసుకుని ఆ విధమైన డైరెక్షన్లో వాడిని చదివిస్తున్నారు. స్టేట్ అయినా సెంట్రల్ అయినా అదే పాలసీ. మన కుటుంబాన్ని ఎలాగైతే మనం ఊహించుకుని చేసుకుంటున్నామో, మన కుటుంబం ఏ విధంగా ఉండాలనుకుంటున్నామో, ఓ రాష్ట్రాన్ని కానీ ఒక దేశాన్ని కానీ అదే విధంగా ప్రభుత్వాధినేతలు ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలా చేస్తే 2019 టు 24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితే ఉంటుంది. సార్ అంటే ఈ దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు పక్కన పెడితే మీ నియోజకవర్గం విషయానికొస్తే యాక్చువల్‌గా ఏంటి సార్ అంటే నేను ఏదో మీది పాత ఇంటర్వ్యూ ఒకటి చూసినప్పుడు అందులో ఒకటి హైలైట్ విషయం ఒకటి కనిపించింది. ఎవరో మిమ్మల్ని అంతమొందించడానికి సుపారీ ఇవ్వడం జరిగింది. లేకపోతే ఆ ప్లాన్ చేశారు ఇట్లాగని. ఏంటి సార్? ఏంటి ఆ విషయం ఏంటి? జరిగిందండి, అది వాస్తవమే. నేను ఆ రోజు పోలీసుకి కంప్లైంట్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు నేరుగా డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి సార్? ఎవరు? అంటే సుపారీ ఎందుకు సార్? అంత ఎనిమిటీ ఎందుకు మీ మీద? ఎనిమిటీ కాదు, ఇక్కడ నల్లమిల్లి మూలారెడ్డి గారి కుటుంబాన్ని అంతం చేస్తే వాళ్ళకి ప్రత్యర్థి ఉండడు అనేది. ఓకే. అందుకోసమే టికెట్ రాకుండా కూడా ట్రై చేశారు కదా. సుపారీ ఇవ్వడం అయితే అదైతే నిజమా సార్? నిజమండి, నిజం. అదే కాదు. అప్పుడు పోలీస్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారన్నారు కదండీ! పోలీస్ రిపోర్ట్ కంప్లైంట్. ఇస్తే ఆ రోజుల్లో ఏమైందో తెలుసు కదా మీకు. 1924 మధ్యన మేము సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద దాడులు జరిగినట్టు కంప్లైంట్లకి దిక్కులేదు. కాకపోతే మేము ఎప్పుడైతే నేను ఇక్కడ ఎస్పీకి ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి ఇవ్వడంతో అది ఒక అలజడి రావడం, దానివల్ల అలా ప్రయత్నాన్ని విరమించుకోవడం జరిగింది. సార్ అంటే యాక్చువల్‌గా తప్పు చేసినా చేయకపోయినా అంటే తప్పు చేయడానికి ప్రయత్నించడం కూడా తప్పు చేయడం కింద లెక్క కదండీ. అంతే. నేరం చేయడం అంతే. కింద లెక్క కదండీ. సో, ఇప్పుడు యాక్చువల్‌గా మీ గవర్నమెంట్ ఉంది కదా! మరి దానికి సంబంధించి అలాంటి దానికి సంబంధించి అవేమైనా తిరగదోడడం ఏమైనా ఉన్నాయా? ఆ కేసు అంటే కాదు. అంటే వాళ్ళు పట్టుకోవడానికి సంబంధించి నేను అడుగుతున్నానండి. మీకు ఒకటే చెప్తున్నా ఉన్నా సార్, నేను ఇవాళ కాదు, కౌంటింగ్కి పోలింగ్కి మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళా. ఆ రోజు దాదాపు 25-30 మంది అభ్యర్థులు అక్కడ ఉన్నారు సమావేశం. అందులో ఒక అభ్యర్థి, సార్ మీరు వెంజెన్స్కి యాక్సెప్ట్ చేయరు, జగన్మోహన్ రెడ్డి అయితే వెంజెన్స్కి యాక్సెప్ట్ చేస్తారు, అది మన కార్యకర్తలో తీవ్రమైన అసంతృప్తి ఉంది అని ఒక నాయకుడు లేవనెత్తారు, ఒక అభ్యర్థి. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కూడా రాయలసీమ. ఓకే. ఆ సందర్భంలో నేను వెంటనే ఇంటర్ఫీర్ అయ్యి, సార్ ఇందులో 2 అంశాలు, కార్యకర్తలు వెంజెన్స్ కోరుకుంటారు, ప్రజలు వెంజెన్స్ కోరుకోరు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం మనం గమనించగలిగితే సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాం. ఇటు కార్యకర్తనే సాటిస్ఫై చేయాలి, అటు ప్రజలనే సాటిస్ఫై చేయాలి. ఎందువల్లంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మేము మాట్లాడేటప్పుడు చెప్పింది కూడా 1977-78 ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకుంటే, ఆ రోజు ప్రతిపక్ష నాయకులను అందరినీ జైల్లో పెట్టడం వల్ల ఇందిరాగాంధీని ఓడించారు. నెక్స్ట్ ఎలక్షన్‌లో ఓడిపోయారు. జనతా గవర్నమెంట్ ఫామ్ అయింది. అవునండి. అత్యద్భుతమైన క్యాబినెట్ అది.
మేధావులు అందరూ ఉన్న క్యాబినెట్. వాళ్ళు ఇందిరాగాంధీని జైల్లో పెట్టడం వల్ల మరలా 2 సంవత్సరాలకే వాళ్ళు అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఓకే. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఒక ప్రజాప్రతినిధిని ఎందుకు ఎన్నుకున్నారు? ఇక్కడ అభివృద్ధి చెయ్యి, సంక్షేమం చెయ్యి, ఒక సుపరిపాలన అందించు అనే దానిపైన ఇచ్చారు. నా ప్రత్యర్థి ఇది చేశాడు, వాడి మీద ఎంక్వైరీ చేస్తాను, వాడిని టార్గెట్ చేస్తాను అని అంటే దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ప్రజలు ఎందుకు తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ? లేకపోతే మా నియోజకవర్గంలో గతంలో ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు తిరస్కరించారు? ఇటువంటి పనులు చేయడం వల్లే కదా. అవే ఎందుకు మనం రిపీట్ చేయాలి? ప్రజల ఆశీస్సులో, భగవంతుడి ఆశీస్సులో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన నా కారు మీద దాదాపు 4 సార్లు దాడి జరిగింది. కానీ ఇప్పుడు అంబటి గారి అరెస్ట్ ఏదైతే ఉందో అది రిపీట్ చేయడం కింద వాళ్ళు భావిస్తున్నారు కదా సార్. వాళ్ళు ఎన్నైనా భావించవచ్చండి. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి, ముఖ్యమంత్రినే కాదు, ఇప్పుడు మీ దగ్గర మైక్ ఉంది, మిమ్మల్ని ఆ భాష మాట్లాడతారా? మాట్లాడారు కదా. మీ కుటుంబంలో మాట్లాడతారా? బయట మనం ఎవరైనా మాట్లాడతామా? అలాంటి మాట ఒక సీనియర్ రాజకీయవేత్త, ఒక మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడితే అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోయినా సమాజం హర్షించదు. ఓకే. సో కూటమి కార్యకర్తలు అయితే ఒకటైతే ఉందండి. అంటే ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇలాగా అంటే ఇలా మాట్లాడే వాళ్ళని కట్టడి చేయకపోవడం వలన వాళ్ళకి ఇంకా లీనియన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఒక విధంగా అంబటి గారి అరెస్టు సక్రమమే అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు లీనియన్స్ ఎందుకు ఇవ్వడం అన్న అంటే ఐ మీన్ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అన్న దాంతో చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ ఆగిందని అనుకోవచ్చా? అంటే ఇలా మాట్లాడే వాళ్ళ మీద. మీరు ఇప్పుడు కార్యకర్తల గురించి చెప్పారు కదా, నేను ఒక నాయకుడి గురించి చెప్తా. ఓకే. ఒక వైసీపీలో ఒక ప్రముఖమైన నాయకుడు, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టడైన సన్నిహితుడైన వ్యక్తి. ఒకరోజు నేను ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇద్దరం కలిసి ట్రావెల్ చేయడం జరిగింది. అప్పటికి ఈ బంగారుపాళ్యం, గుంటూరు జిల్లాలో పర్యటన, ఇటువంటి 3 పర్యటనలు జరిగినాయి. అప్పుడు ఆయన చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ఓటమి జగన్మోహన్ రెడ్డి చేతులారా తెచ్చుకున్నాడు. అరాచకం సృష్టించి, అవినీతి చేసి, అహంకారం వల్ల పాడు చేసుకున్నాడు. ఇవాళ మరల ఆ ధోరణి నుంచి బయటపడకుండా తన హీరోయిజం ప్రదర్శించడానికి, లేదా పోలీస్ అధికారులని, ప్రభుత్వ అధికారులని, లేదా ప్రభుత్వాన్ని బెదిరించే ధోరణిలో ప్రవర్తించడం వల్ల శాశ్వతంగా ప్రజలు ఇతను మారలేదు, ఇతని ధోరణిలో మార్పు రాలేదు, అందువల్ల ఇతను అధికారానికి శాశ్వతంగా దూరం పెట్టాలని శాశ్వతంగా పార్టీ మూసుకునే పరిస్థితి ఇవాళ ఈ చర్యల ద్వారా చేతులారా తెచ్చుకుంటున్నాడు అని చెప్పారు. నేను ఇందాకే చెప్పా, వాళ్ళ నాయకుడు చెప్పా మీకు, కార్యకర్తలు ఓ విధంగా భావిస్తారు, ప్రజలు ఓ విధంగా భావిస్తారు. మీరు కార్యకర్తల గురించి అడిగారు, నేను చెప్పిన వ్యక్తి ప్రజల గురించి చెప్పాడు. ఓకే. ప్రజలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చేసే అరాచకానికి వాళ్ళ ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా అరాచకమే చేస్తున్నాడు అంటే ఇతని పాలసీయే అరాచకం, అందువల్ల ఇతన్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేస్తే తప్పించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి భవిష్యత్తు ఉండదు అనే ఆలోచనకు వస్తారు. అందువల్లే నేను మీకు భవిష్యత్తులో వైండప్ చేసుకోవడమే అని చెప్పాను. ఆ నాయకుడి పేరు చెప్పచ్చా అండి? వద్దండి, ఎందుకు? అంటే మాకు పజిల్, లేకపోతే చూసే వాళ్ళకి పజిల్ అనమాట. రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, శిష్యుడని అన్నారు కాబట్టి సన్నిహితుడు అన్న. సన్నిహితుడు. ఓకే సార్. అలాగే అప్పుడు మీ అంటే టికెట్ విషయంలో ఆల్మోస్ట్ ఒక 10 to 15 days మీకు ఒక డైలమా. అంటే మీరు అప్పటి వరకు అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత ఓడిపోయారు, మళ్ళీ ఆశిస్తున్నారు, టికెట్ ఆశిస్తున్నారు, బలమైన క్యాడర్ ఉంది, అంతకుముందు మీకు ఒక లెగసీ ఉంది. సో ఈ డ్రామా అంటే డ్రామా అని అనగానే అంటే ఆ పీరియడ్ అంతా మీ మనస్థితి ఎలా ఉండేది? అంటే కాదు, అంతకుముందు మీరు రాజకీయాలు అంటే ఇష్టం లేకుండా వచ్చారన్నారు కదండి. సరే, ఇలాంటి టికెట్ విషయంలో ఎలాగ అవుతుంది కదా, ఎందుకు వదిలేసి వెళ్ళిపోదాం, అలాగే ఏమైనా ఆ మనస్థితికి ఏమైనా లోనయ్యారు ఎప్పుడైనా? ఇప్పుడు ఎలా ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసేటప్పుడు ఛాలెంజ్, ఇట్స్ ఛాలెంజ్. జీవితంలో ఎన్నో ఛాలెంజ్లు వస్తాయి. అట్లాగే పొలిటికల్గా ఒక ఛాలెంజ్ వచ్చింది. బహుశా భారతదేశంలో ఏ నాయకుడికి అటువంటి ఛాలెంజ్ వచ్చి ఉండదు. ఆ విధంగా సక్సెస్ అయి ఉండడు, ప్రజల ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో, కార్యకర్తల మద్దతుతో. దట్ ఈజ్ ఎ యునిక్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్పారు, ఇట్ ఇస్ యునిక్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు చేసిన ఫైట్ అని. అంతే.
సార్ మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే డాక్టర్ గారు ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో, ఆయన మీద గట్టిగా ఫైట్ చేస్తూ మీరొక కామెంట్ చేశారు. ఆరోపణ మీడియా ముందు చేశారు. 500,00,00,000 వాళ్ళు అంటే ఎమ్మెల్యే దంపతులు దోచుకున్నారు ఇట్లాగని చెప్పి అన్నారు. దాని మీద స్టిక్ అనేవి ఉన్నారండి ఇప్పుడు? నేను స్టికాన్ అయి ఉన్నాను. నేను వాస్తవాలు ఇస్తానన్నాను. ఆ రోజు కోర్టుకు కూడా కొన్ని ఆధారాలు సబ్మిట్ చేశాను. నేను దానిపైన స్టికాన్ అయి ఉన్నాను. అంటే నేను అడిగేదేంటంటే, ఒకవేళ నిజంగా అంటే తప్పు ఎవరు జరిగినా, ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, దాన్ని నెక్స్ట్ వచ్చిన వాళ్ళు సరిదిద్దాల్సిన బాధ్యత అయితే ఉంటుందండి. అంటే తప్పు జరగకుండా చూసుకోవడం వల్ల ఇంకోసారి చేయకుండా ఉంటారు. సో, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కదా! అందులో మీరు సెంట్రల్‌లో రూలింగ్‌లో ఉన్న పార్టీలో ఉన్నారు. పెద్ద పార్టీలో ఉన్నారు. అంటే ఇక్కడ టీడీపీ పెద్ద పార్టీ అయినా కూడా నేషనల్‌గా చేస్తే బీజేపీ అనేది పెద్ద పార్టీ కాబట్టి, సో, దానికి సంబంధించి మరి చర్యలు తీసుకోమని చెప్పి మీరు మన ప్రభుత్వానికి రికమెండ్ చేయొచ్చు కదా! అంటే అడగొచ్చు కదా! డెఫినెట్గా దానిపైన ఎంక్వైరీలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కొన్ని ఇష్యూస్ పైన. హ్మ్. ఉదాహరణకి ఇళ్ల పట్టాల కోసం భూమి సేకరించారు. దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దొంగ పట్టాలు ఇష్యూ చేశారు. దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అక్రమంగా మైనింగ్లు జరిగాయి. వాటి మీద జరుగుతూ ఉంది. అన్నిటి మీద జరుగుతూ ఉంది. అవి కంప్లీట్ అయిన తర్వాత ఇవాళ అక్కడ వాళ్ళ బావమరిదికి సంబంధించిన కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ హై స్కూల్లో పక్కన హై స్కూలు ఒక దాత మహాదాత స్థలం ఆ రోజుల్లో దానికి దానంగా ఇచ్చారు. దాన్ని ఆక్రమించుకుని వాళ్ళు కాలేజీలో కలుపుకున్నారు. అది ఆరోపణ చేశాను నేను. ఇవాళ నిరూపించాం. రేపు 4-5 రోజుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది. ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేసి స్కూల్కి అప్పగించబోతా ఉంది. ఈ విధంగా అన్నిటి మీద జరుగుతూ ఉంది. సార్ అంటే ప్రజల్లో అయితే ఒక భావన అయితే ఉందండి. ఈ పార్టీ, ఆ పార్టీ అనుకోద్దు. ఏ పార్టీ వచ్చినా కూడా ఎమ్మెల్యేలు వాళ్ళని వాళ్ళు ఒక సామంతరాజులుగా భావిస్తూ ఉంటారు. అందరి కోసం అనట్లేదండి. నేను జనరలైజ్ చేయట్లేదు. కొంతమంది కోసం. అందరిని జనరలైజ్ అయితే చేయట్లేదండి. సామంతరాజులుగా భావిస్తూ ఉంటారు. ఎవరిని లెక్క చెయ్యరు. ఇలాగా అంటే అవినీతి అనేది జరుగుతూనే ఉంటుంది. అది ఇంతకుముందు జరిగింది. ఇప్పుడు జరుగుతూ ఉంది. అన్నట్టు కొంత ఒక అభిప్రాయం అయితే ఉందండి. సో, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన అంటే మీలాంటి ఎమ్మెల్యేలు చేస్తున్న అంటే మీ కార్యక్రమాలకి సంబంధించి అంటే వాళ్ళ ప్రజల అభిప్రాయంతో మీరేమైనా ఏకీభవిస్తున్నారా? డిఫర్ అవుతున్నారా? ఏంటి? డెఫినెట్గా ఏ వ్యవస్థలో అయినా 2 కోణాలు ఉంటాయి. నేను ఇందాకే చెప్పా. రాజకీయాలు గత ఉండే సాంప్రదాయాలు, విలువలకి భిన్నంగా కొంత పొల్యూట్ అయింది అని. అది వాస్తవమే. కానీ ఆ పొల్యూషన్‌కి కారకులు ఎవరు? ఎందువల్ల అవుతుంది? ఎన్నికల ఖర్చు ఒకటి విపరీతంగా పెరిగిన నేపథ్యం. ఎన్నికల ఖర్చులు విపరీతంగా పెరిగినప్పుడు ఇవాళ వ్యాపారవేత్తల్ని, డబ్బున్న వ్యక్తుల్ని రాజకీయాల్లోకి ఆహ్వానించే పరిస్థితి పార్టీలకు వస్తూ ఉంది. అటువంటి నేపథ్యంలో కొంత తప్పులు జరగడం అనేది సహజంగా జరుగుతూ ఉంది. దీన్ని సరిదిద్దాల్సింది ఎవరు? ప్రజలే. ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి ఓటేసే రోజు వస్తే తప్పనిసరిగా రాజకీయాలు సరవుతాయి. కానీ ఇప్పుడుండే యూత్‌లోని సార్ రాజకీయాల్లోకి రావాలనే తపన ఏమైనా ఉందా సార్? కనిపిస్తూ ఉందా మీకేమైనా? ఎందుకు లేదండి, రాజకీయాలు ఏమన్నా ప్రతి ఎన్నికకి ఆహా! అభ్యర్థులు వస్తూ ఉన్నారు కదా. కాదు సార్. నా ఉద్దేశ్యం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఉన్నారనుకోండి. ఒక సినిమాలంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటది. అందులో ఏదో డైరెక్టర్ అవ్వాలనో, హీరో అవ్వాలనో, ఇంకోటో ఇలా ఉంటాయి. లేకపోతే కొంతమందికేంచి పలానా రంగంలో. కానీ రాజకీయ రంగానికి సంబంధించి అది మనకి దగ్గర రంగం కాదు అని కొంచెం దూరం పెట్టే ఇదే కనిపిస్తూ ఉంటుందని ఒక వాదన అయితే ఉంది. అంటే యూత్ మీ దగ్గరికి అలా వస్తూ ఉంటారండి? ముందుగానండి ఇప్పుడు మేము యూత్‌ని ఎంకరేజ్ చేస్తున్నాం. హ్మ్. అన్ని పార్టీలు యూత్ కమిటీలు వేస్తాయి. యూత్ అందులోకి వస్తారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేటీఎం బ్యాచ్‌లో కూడా యూతే కదా ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. యూత్ రాజకీయాలకు దూరంగా ఉండరు. హ్మ్. కాకపోతే భావజాలం మారుతూ ఉంటది. ఓకే. పూర్వ రాజకీయవేత్తల్లో ఉన్న వ్యక్తిత్వం, విలువలు, సాంప్రదాయాలు అది పరిరక్షించబడాలి అంటే ప్రజలు వ్యక్తిని చూసి, వ్యక్తిత్వాన్ని చూసి ఓటేసి గెలిపించే పరిస్థితి వస్తే తప్పనిసరిగా రాజకీయాల్లో పెనుమార్పులొస్తాయి. సార్ అంతకాలం నుంచి మీరు రాజకీయాలని చూస్తూ ఉన్నారు కదండీ! అప్పటినుంచి ఇప్పటి వరకు అంటే కొన్ని పెనుమార్పులైతే వచ్చాయని చెప్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా మిమ్మల్ని ఆకర్షించిన లేకపోతే మీకు మనసుకి హత్తుకున్న అంటే ఆ చేంజ్ ఏదైనా ఉందా అండి? అంటే అప్పటికి ఇప్పటికి రాజకీయాల్లో కావచ్చు, రాజకీయ నాయకుల్లో కావచ్చు. అప్పటి రాజకీయ నాయకుల్లో విలువలకు పెద్దపీట ఉండేదండి.
ఎందువల్ల అంటే మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్, నీలం సంజీవ్ రెడ్డి గారి క్యాబినెట్ మొత్తం అందరూ మాజీ మహారాజులు, మాజీ జమీందారులతో ఆయన ఫిలప్ చేశారు. ఓకే. బయటకు వచ్చినప్పుడు మీడియా అడిగిందంట, ఏంటి మీరు చిన్నవాళ్ళని తీసుకోరా, సామాన్యులను తీసుకోరా మీ క్యాబినెట్లోకి, అందరూ మాజీ మహారాజులు, మాజీ జమీందారులు, ఆ స్థాయి కలిగిన వాళ్ళని తీసుకున్నారంటే వారు చెప్పింది ఏంటంటే వాళ్ళు చాలా ఆస్తులు కోల్పోయో లేకపోతే ఆస్తులు దాన ధర్మాలు చేసో ఒక విలువలు కలిగిన వ్యక్తులు, వాళ్ళ అవినీతికి దూరంగా సమాజానికి ఏదో సేవ చేయాలనే ఆలోచనతో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళ అలా ఉందండి ప్రపంచం ఇవాళ సమాజమే మారింది. ఆ రోజు సమాజం విలువలకి వీళ్ళు పట్టం కట్టే రోజులు, ఈరోజు వేరే విధంగా ఉన్నది. దానికి అనుగుణంగా ఎప్పుడు సమాజం మారుతూ ఉంటుంది, కాలంతో పాటు సమాజం మారుతూ ఉంటుంది. ఆ మార్పులు అనేక మార్పులు, అందులో రాజకీయ వ్యవస్థ కూడా మారింది. కానీ రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా అంటే ఒక పవర్ ఉంటే మనీ మేకింగ్ అనేది ఉంటుంది, డబ్బు బాగా సంపాదించవచ్చు అనే ఒక కాన్సెప్ట్తోనే వస్తున్నారు. అంటే ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్గా భావించడం తగ్గిపోయింది అని అయితే బాగా వినిపిస్తూ ఉంటుందండి. దాని మీద అదే నేను మీరేమనుకుంటున్నారు? చెప్పాను ఇందాక, వ్యక్తిత్వాన్ని చూసి ఓటేసి, వ్యక్తిత్వాన్ని చూసి ప్రజాప్రతినిధి ఎన్నుకునే రోజు వస్తే ఆటోమేటిక్గా మరలా కానీ చేంజ్ కానీ వస్తుంది. కానీ మన దగ్గర మత రాజకీయాలు కావచ్చు, కుల రాజకీయాలు కావచ్చు. అంటే నేను పార్టీలు మెన్షన్ చేయట్లేదండి. అంటే మామూలుగా రాజకీయానికి అవసరమైతే మతాలని ఉపయోగిస్తారు, కులాలను ఉపయోగిస్తారు, అన్ని రకాలుగా ఉపయోగించుకుంటారు నాయకులందరూను. నేను అందరినీ అంటే అందరినీ ఇది చేయడం అని కాదు గానీ, సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు నిజంగా వ్యక్తిత్వం చూసి ఓటేసే రోజులు వస్తాయి, అలా మార్పు వస్తదని భావించొచ్చంటారా సార్? ఎందువల్ల అంటే మీకు 1983 వరకు రాజకీయాలు ఇలాగే చాలా చీడబట్టిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, కాంగ్రెస్ రాజకీయం అంటే ప్రజలకి విరక్తి కలిగింది ఆ రోజుల్లో. ఒక్క ఉప్పెనగా నందమూరి తారక రామారావు గారు వచ్చారు. ఆ రోజు ఒక్కసారిగా యువతంతా రాజకీయాల్లో ప్రవేశించింది. ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని వ్యక్తులు, ఏమాత్రం వాళ్ళకి డబ్బు లేకపోతే ఆస్తులు లేని కుటుంబాలు, వ్యక్తులు రాజకీయాల్లోకి రామారావు గారితో ప్రవేశించి ఒక్కసారి పెనుమార్పులు వచ్చినాయి. అలాంటి రోజు తప్పనిసరిగా వస్తుంది. సార్ అంటే మీరు ఇది చెప్తుంటే నాకు ఎందుకో రామారావు గారు, తర్వాత వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ గారు వీళ్ళందరూ నాకు గుర్తొచ్చారు. సో, బాలకృష్ణ గారితో మీ అసోసియేషన్ అంటే ఆయన కూడా థర్డ్ టైమ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. అప్పటి నుంచి రాజకీయాలకు కొంచెం యాక్టివ్‌గా ఉన్నారు. సో, మీరు కలవడం అలాంటివేమైనా జరుగుతుంటాయండి ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి? మాకు వారి కుటుంబంతో చాలా సాన్నిహిత్యం ఉంది. ఆహా! రామారావు గారి కుటుంబంతో అండి? కుటుంబంతో చంద్రబాబు నాయుడు గారు, అటు భువనేశ్వర్ గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, హ్మ్. పురంధరేశ్వర్ గారు, హ్మ్. అటు రామకృష్ణ గారు, అందరూ కూడా దాదాపు ఓకే. 40 సంవత్సరాలుగా ఆ పార్టీతో ఉన్నాం కాబట్టి బాలకృష్ణ గారు, మా తండ్రి గారు బాగుండేవారు. ఆహా! ఇవాళ నాతో ఆయన బాగుంటారు. హ్మ్. ఇటీవల కాలంలో మాకు మా కాన్స్టిట్యున్సీలో బలభద్రపురం అనే గ్రామంలో క్యాన్సర్ మహమ్మారి వచ్చిన సందర్భంలో నేను దానిపైన అసెంబ్లీలో మాట్లాడడం, ప్రభుత్వం అలర్ట్ అవ్వడం, ఆ సమయంలో వారు ఇంటర్ఫీర్ అయ్యి బసవతారకం నుంచి అక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం. హ్మ్. ఆ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు నేను మరలా అసెంబ్లీలో వేదికగా మన బ్రాహ్మణి గారికి, బాలకృష్ణ గారికి కృతజ్ఞత చెప్దాం. దానికి మరలా మరుసటి రోజు వారు నన్ను అభినందించడం. మా మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది. అది మాకు అలా కొనసాగుతూ ఉంది. బాలకృష్ణ గారి సినిమాలు చూస్తూ ఉంటారా సార్? నేను ఒకప్పుడు సినిమాలు చాలా ఎక్కువ చూశానండి ఇంజనీరింగ్ ఆహా! చదువుకునే టైంలో. ఇవాళ అసలు నాకు సినిమాల నాలెడ్జే పోయింది. సార్ ఇంజినీరింగ్ ఎక్కడండి చేశారు మీరు? నేను భీమవరం ఎస్ఆర్కే. ఓహ్! భీమవరం అనగానే అక్కడ వాతావరణం అది అంటే ఈ గోదావరి వాతావరణం ఒక ఇదిగా ఉంటది. అక్కడ వాతావరణం వేరే ఇదిగా ఉంటది కదండీ! అవునండి. సో, సార్ భీమవరం అనగానే మెయిన్‌గా ఈ కోడిపందాలు, సంక్రాంతి కోడిపందాలు ఇవి, అవి ఇంకా భీమవరం వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద ఇది హాటెస్ట్ ప్లేస్‌గా ఉంటది. వెళ్తూ ఉంటారా సార్ ఎప్పుడైనా? నేను కోడిపందాలు, పేకాట ఇవన్నిటికీ, జూదానికి వ్యతిరేకం అండి. వాటికి దూరంగా ఉంటా. కోడిపందాలు అంటే అనగానే అంటే నా ఉద్దేశం ఒక ఆచారంగా జరుగుతూ ఉంటది. అందరూ జరుగుతుంది చూడడానికి కానీ వెళ్తూ నేను ఉంటారు కదా! చూడడానికి కూడా వెళ్ళనండి. నేను వెళ్ళరండి? చూడడానికి కూడా వెళ్ళను. ఎప్పుడు వెళ్ళలేదండి? హ్మ్. నేను ప్రారంభించడానికి రమ్మంటే కూడా నేను వెళ్ళను. ఓకే. కానీ మొన్న మీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా కోడిపందాలు ఇలాంటివి కొన్ని అదే నేను నడిచాయని అడిగేది. చెప్పి మాటలు జరుగుతుంది. వినిపించాయి. దాన్ని అవును. ప్రారంభించడానికి రమ్మంటారు. హ్మ్. నేను ఎక్కడికి ఆ కార్యక్రమాల్లో పాల్గొను. ఓకే. సార్ ఇప్పుడు మోదీ గారు
చంద్రబాబు గారు ఈ కాంబినేషను డబుల్ ఇంజిన్ సర్కారు ఏదైతే ఉందో చాలా వేగంగా పరిగెడుతుందని చెప్పి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు చెప్తూ ఉన్నారు. సో, ఈ డబుల్ ఇంజిన్ సర్కారు అనేది అంటే మధ్యలో పవన్ కళ్యాణ్ గారు. సో, ఈ ముగ్గురు మైత్రి ఇలాగే కొనసాగితే అంటే ఇలా కొనసాగకూడదని చెప్పి వైసీపీ వాళ్ళు చాలా గట్టిగా భావిస్తున్నారు అన్నట్టు వినిపిస్తూ ఉందండి. భావిస్తున్నారా సార్ వాళ్ళు? తప్పనిసరిగా భావిస్తారండి. రాజకీయ ప్రత్యర్థి ఏం ఓకే. ఆలోచిస్తాడు? ఆయన గెలవాలంటే వీళ్ళ కూటమి కొనసాగకూడదు అనుకుంటాడు కదా! ఓకే. సో, ఈ మైత్రి ఎంతకాలం సాగుతుంది? అంటే ఎంతకాలం సాగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? పదే పదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా! 15 మినిమమ్ 15 సంవత్సరాలు ఈ కూటమి కొనసాగాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు కొనసాగితే అభివృద్ధి నిరాటంకంగా ముందుకెళ్తది. లేకపోతే మనం చూసాం కదా! 14, 19లో 14లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని ఆ రోజు ప్రజలు గెలిపించారు. గెలిపించిన తర్వాత అభివృద్ధికి బాటలు వేశారు. ప్రభుత్వం పోయింది. మొత్తం దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కెళ్ళిన నేపథ్యం చూసాం. అందువల్ల ఇవాళ కంటిన్యూస్గా ఇప్పుడు గుజరాత్ అవనివ్వండి, లేకపోతే ఒరిస్సా అవనివ్వండి, లేకపోతే ఇంకో ఇతర రాష్ట్రాలు అవనివ్వండి, బీహార్ లాంటి రాష్ట్రాలు కంటిన్యూస్గా ఒక ప్రభుత్వం రావడం వల్ల అభివృద్ధి కంటిన్యూ అవుతుంది. ఇవాళ మనం అనేక రాష్ట్రాల్లో కంటిన్యూ అవుతుంది ప్రభుత్వం అట్లా. ఆ విధంగా కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అభివృద్ధి దాన్ని గ్రోత్ అలా ఉంటుంది కాబట్టి అలా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అదే ఆలోచనతో ఉంది. తెలుగుదేశం పార్టీ అదే ఆలోచనతో ఉంది. సార్ ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో మిమ్మల్ని బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన పొలిటీషియన్ పేరు ఒకటి చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు? మా ఫాదరే. నేను ఇవాళకి మా ఫాదర్నే పోటీగా ఫీల్ అవుతా. ఆహా! ఎందువల్లంటే ఆయన చాలా సామాన్యులకు చాలా అందుబాటులో ఉండేవారు. హ్మ్. ఆయన 24 అవర్స్ పబ్లిక్ సర్వీస్ కోసమే తపన పడేవారు. హ్మ్. ఎమ్మెల్యేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఆతృత పడని రోజుల్లో ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ట్రై చేసేవారు. ఇవాళ ఎవరైనా సక్సెసర్స్గా అంటే వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ తండ్రులే పోటీ. హ్మ్. ఎందువల్ల అంటే వాళ్ళతో పోలుస్తారు మమ్మల్ని. నేను అంటే ఒక లోకేష్ గారు కూడా చంద్రబాబు గారిని ఒక పోటీగా ఆయనలాగా పనిచేయలేం అన్నట్టు చెప్తూ ఉంటారు ఇప్పుడు. నేను వారిని చూసి ఏదైనా ఒక సందర్భంలో వారిలా చేయకపోతే ఇదే మూలారెడ్డి గారు అయితే ఇట్లా కాదు అని ఇమీడియట్గా కంపేర్ చేస్తాను. కంపారిజన్ అవునండి. అందువల్ల నేను ఆయన్ని పోటీగా తీసుకుని నేను ముందుకెళ్తా ఉంటాను. హ్మ్. లోకేష్ గారిని చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంటుందండి? ఎందుకంటే ఇప్పుడు మీరు అంతకుముందు టీడీపీలో ఉన్నారు. లోకేష్ గారిని అంటే బాగా విపరీతంగా ట్రోల్ చేసేవారు ప్రత్యర్థులు. విపరీతంగా ఆయనకి తెలుగు రాదని, ఆయన భాషకి సంబంధించి కావచ్చు, లాంగ్వేజ్‌కి సంబంధించి కావచ్చు, బాడీ షేమింగ్ కావచ్చు, ఇలా రకరకాలుగా చేసేవారు. సో, లోకేష్ గారు కూడా ఇలాంటి క్వెషన్స్‌కి చాలా సార్లు ఆన్సర్‌లు చెప్పిన సందర్భాలయితే ఉన్నాయి ఈ మధ్య. ఆయన ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు పీపుల్‌తోని గాని, స్టూడెంట్స్‌తో గాని ఇలాంటి వాళ్ళతోని. సో, అలాంటి లోకేష్ గారు ఈ విధంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వడం వెనక ఆయన కృషి ఏంటి? అంటే ఆయన్ని ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తిలో బేసిక్ క్వాలిటీ లేకపోతే ట్రాన్స్ఫార్మ్ చేయడం అంత సులువు కాదండి. ఆయనకి 2014, 19 మధ్య కాలంలో మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న డ్రాబ్యాక్ తెలుగు ఫ్లూయెన్సీ లేకపోవడం. ఓకే. ఆయన స్కూల్ స్టడీస్ నుంచి ఉద్యోగం వరకు ఇంగ్లీష్లో జరిగింది కాబట్టి తెలుగు ఫ్లూయెన్సీ లేకపోవడం వల్ల కొన్ని పదాలు సరిగా పలకపోవడం, తప్పు పలకడం దాన్ని ట్రోల్ చేసి వైసీపీ వాళ్ళు అలా సృష్టించారు. ఆయన మొట్టమొదటగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అప్పుడు జవహర్ రెడ్డి గారు హ్మ్. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండేవారు. చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్. అవునండి. అవును. ఆయన మా కుటుంబానికి బాగా సన్నిహితులు. లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఏదో సందర్భంలో వారిని కలిసినప్పుడు వారు లోకేష్ గారు కితాబ్ ఇచ్చారు. నేను చాలామంది మంత్రులను చూశాను. మేము బ్రీఫింగ్ ఇస్తాము. మంత్రి ఓకే. కొత్తగా అయిన వెంటనే డిపార్ట్మెంట్ బ్రీఫింగ్ ఇస్తే హ్మ్. చాలామందికి నెల రోజులు పట్టేది. ఓకే. అట్లాంటిది లోకేష్ గారు 15 రోజుల్లో చాలా అద్భుతంగా గ్రాస్ప్ చేశారు. మరి చాలా టాలెంటెడ్ అని. హ్మ్. అంత సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఆ విధంగా మాట్లాడారు అంటే వారి టాలెంట్ అర్థమవుతా ఉంది. ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఆయన ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అది తెలుగు ఫ్లూయెన్సీ కూడా వచ్చింది కాబట్టి ప్రూవ్ అయింది. ఏమీ లేని జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఏదో ప్రయత్నం చేస్తే ఇవాళకి ఆయన కనీసం కట్ అండ్ పేస్ట్లే కదా ఆయన వీడియోలన్నీ, ఆయన ప్రెస్ మీట్లన్నీ. ఎప్పుడూ డైరెక్ట్గా ప్రెస్ మీట్లో మాట్లాడరు. ఎప్పుడూ రికార్డెడ్. ఆ రికార్డెడ్ కూడా కట్ అండ్ పేస్ట్లు.
సో, లోకేష్ గారు మీడియాని ఎదుర్కోవడానికి కారణం అంటే తను కాబోయే ఒక నాయకుడు, కాబోయే అంటే ఒక ముఖ్యమంత్రి స్థానానికి ఒక ప్రధాన పోటీదారుగా ఉండబోతున్నారు అనేది అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీని కూడా జనంలోకి తీసుకొని వెళ్ళడం కావచ్చు, పొలిటికల్ సర్కిల్స్‌లోకి తీసుకొని వెళ్ళడం కావచ్చు అని భావించొచ్చా అండి? కొంతమంది అంటూ ఉన్నారు అలాగా. అలా కాదండి. అలా ముఖ్యమంత్రి కావాలని ఆశ ఎవరికి ఉండదు? చాలా మందికి ఉంటది. చాలా మంది నాకిచ్చిన నేను అవుదామని ఉంటది. అది కాదు కదా! ప్రజలు గుర్తించాలి. ప్రజల టాలెంట్ గుర్తించాలి. ఆయన పొజిషన్‌లో ఉండగా చాలా కష్టం అనుభవించాడు. చాలా ఇబ్బందులు పడ్డాడు. పాదయాత్ర చేశారు. ప్రజలకి దగ్గరగా అతి దగ్గరగా ఎళ్లారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అడ్రస్ చేశారు. ఇవాళ మంత్రి అయిన తర్వాత ఎక్కడెక్కడో విదేశాల్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఎవరైనా చిన్న ఆయనకొక మెసేజ్ పాస్ ఆన్ చేస్తే ఇమ్మీడియట్‌గా అటెండ్ అయ్యి వాళ్ళని తీసుకురావడం. లేకపోతే ఎక్కడైనా సమస్య ఉందని వారి దృష్టికి సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తే వెంటనే రియాక్ట్ అవ్వడం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు సాధించడం, పరిశ్రమలు సాధించడం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం, లేకపోతే ఇతర ఇంటర్నేషనల్ సంస్థలతో మాట్లాడడం, వాళ్ళని ఆంధ్రప్రదేశ్‌కి ఆహ్వానించడం అన్నింటిలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు. అద్భుతంగా పోషిస్తూ ఉన్నారు. సమకాలీకులైన జగన్ గారు ముఖ్యమంత్రిగా ఏం చేశారు చెప్పండి? ఇవాళ ఆయన ఒక సాధారణ మంత్రిగా ఇంత అచీవ్‌మెంట్ ఉంది కదా! ఆయనకి సమకాలీకుడు ఆయన వయసుతో. జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు? ఏమీ లేదు. ఫర్ నథింగ్. ఫిష్ ఆంధ్ర ఒకటి తప్పించి ఆయన సాధించింది ఏమి లేదు. దాన్నే అద్భుతంగా చెప్పాడు. పులివెందుల్లో ఫిష్ ఆంధ్ర స్టాల్ పెట్టి అసలు ఇలాంటి స్టాల్ వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుందని ఎవరైనా ఊహించారా అని మాట్లాడాడు ఆయన. ఇవాళ గూగుల్ డేటా సెంటర్స్ వచ్చినాయి. అది వాళ్ళిద్దరి మధ్యన ఉన్న వ్యత్యాసం. లోకేష్ గారిని ఈ మధ్య ఎప్పుడు కలిసారు సార్? ఫ్రీక్వెంట్‌గా కలుస్తూనే ఉంటాను. ఈ మధ్య కూడా వచ్చారు కదా కాకినాడకి. అవును. అవును. మొన్న వచ్చారు. సార్ అంటే ఆయనతో కలిసినప్పుడు మీరు అంటే ఎలాంటి విషయాలు ఎక్కువ చర్చకొస్తూ ఉంటాయి? అన్ని విషయాలు వస్తాయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, వారు డెవలప్మెంట్కి చేస్తున్న పనులు ఏంటి, మా కాన్స్టిట్యున్సీకి అవసరాలు ఏంటి, ఇవన్నీ అనేక విషయాలు చర్చకు వస్తాయి. ఆయన అందరితో కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారితో అంటే ఒకంత మాకు ఆ గౌరవం, ఆ భక్తి ఉంటుంది. లోకేష్ గారితో ఒకంత చనువు ఉంటుంది. చనువు ఉంటుంది. సో, ఆయన మిమ్మల్ని అన్న అంటారండి? అన్న అని పిలుస్తారా? మీరేమని పిలుస్తారు ఆయన్ని? మేము లోకేష్ గారు అని అంటాం. నాయకుడిని వేరే విధంగా కాదు. మాట్లాడాలి. అంటే మామూలుగా కొన్నిసార్లు అంటే ఆ చనువు కావచ్చు, వాళ్ళ మధ్య ఉండే ఫ్రెండ్‌షిప్ అదంతా వేరుగా ఉంటుంది కదండీ. సార్ అలాగే ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారిని మీరు హిందుత్వం వైపు లాక్కున్నారు అని చెప్పి మాట బాగా వినిపిస్తూ ఉంది. నేనంటున్న మాట కాదండి ఇది. నేను అంటున్న మాట కాదు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు అయోధ్య వెళ్ళడం అంటే నేను తప్పు పట్టట్లేదు. నేనొక ఇంటర్వ్యూయర్‌గా ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. నేను గుళ్ళకి వెళ్తూ ఉంటాను. నేను పూజలు చేస్తూ ఉంటాను. అదేం కాదండి. దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ ఆయన అయోధ్యకి వెళ్ళొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హిందుత్వవాదిగా మారిపోయారని చెప్పి కొంతమంది అనలిస్టులు పెద్ద పెద్ద అనలిస్టులు చాలామంది ఇలా మాట్లాడడం జరిగిందండి. దాని మీద ఏంటండి? మీరేం లాగేసుకున్నారా ఇప్పుడు ఆయన్ని? ఆయన వెంకటేశ్వర స్వామి భక్తులు అనేది ఆయన స్వయంగా చెప్తారు. ఆ! సాక్షాత్తు ఆయన మీద అలిపిరిలో దాడి సంఘటనలో నన్ను వెంకటేశ్వర స్వామి కాపాడాడు అనేది ఆయన స్వయంగా చెప్తారు. ఆయన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుకి అటెండ్ అవుతారు. చర్చికి ఎవరైనా పిలిస్తే వెళ్తారు. అవన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇట్లాగా ఆపాదించేయడం సరైన విధానం కాదు. అయోధ్యకి వెళ్ళినంత మాత్రం ఆ! అయోధ్య నిర్మాణం జరిగిన తర్వాత వారు వెళ్ళలా. అవునండి. అవును. ఒకసారి ఇప్పుడు చూడాలి కదా! ఒకసారి ఏం ఏ జరిగింది. హిందూ అయినా ఆ ప్రదేశాన్ని చూడాలి చూడాలనుకుంటారు. అదేం తప్పు అనుకుంటారు. పట్టట్లేదు దానికేం సార్. నేను తప్పు తప్పు పట్టట్లేదు. పట్టట్లేదు. హిందుత్వవాదిగా మారిపోవడం అనే ఉంది. హ్మ్. అంటే ఇప్పుడు మన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. అవును. భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. ఆయన ముఖ్యమంత్రి చేసినా, నేను ఎమ్మెల్యే చేసినా, ఇంకెవరైనా మేమందరం రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. అంటే అవును. మేమందరం లౌకికవాదానికి లోబడే పనిచేయాలి. అవును. మా వ్యక్తిగత ఆలోచనలు ఏ విధంగా ఉన్నా, మా వ్యక్తిగతంగా ఏ విధంగా మేము ఆలోచన చేసినా, మేమందరం రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే పనిచేస్తాం. అందులో చంద్రబాబు నాయుడు గారు మరీ లౌకికవాది. హ్మ్. అంటే ఆయన అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన అంటే మోదీ గారిని ఇది చేయడానికి లేకపోతే బీజేపీ పార్టీని మొన్న మోహన్ భగవత్ గారు కూడా వచ్చి ఆయనతో మీట్ అవ్వడం అదంతా జరిగింది. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన అతిథి ఎవరైనా ముఖ్యమంత్రిని కలవడం అనేది సహజ పరిణామం. అవునండి. అవును. మోహన్ భగవత్ గారు గుంటూరు పర్యటనకు వచ్చారు. వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆయన కలవడం కాకుండా మోహన్ భగవత్ గారు మొన్న హైదరాబాద్లో కొంతమంది సినిమా ఆర్టిస్టులను కూడా కలిసారు. కలిశారు. హీరోలని వాళ్ళని కూడా కలిసారు. ప్రొడ్యూసర్లు, దానికి డైరెక్టర్లను కూడా ఏముందండి, కొంతమంది. అదంతా సహజ ప్రక్రియ.
దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడడం అనేది సరైన విధానం కాదు. సార్ ఇప్పుడు రాజకీయాల్లో ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూడడం అనేది అంటే మీరు వాళ్ళని కాదండి. అంటే ఎలా ఉంటుందంటే అండి, అధికారంలో ఉండేటప్పుడు ప్రతిపక్షం వాళ్ళు చూస్తారు. ఆహ్, మారితే వాళ్ళు వీరవుతారు అన్నట్టు వినిపిస్తూ ఉంటది. ప్రతి దాన్ని భూతద్దంలో చూడడం అనేది అది ఎంతవరకు సమంజసం అంటారు? అది కరెక్ట్ విధానం కాదండి. ఇవాళ అధికార పక్షాన్ని ప్రతిపక్షం, ప్రతిపక్షాన్ని అధికార పక్షం చూడడం కన్నా మీరెక్కువ చూస్తా ఉన్నారు భూతద్దంలో మీ పెట్టి. మీడియా వాళ్ళంటారా? మీరెక్కువ చూస్తా ఉన్నారు ఓకే. భూతద్దంలో పెట్టి. ఓకే. అంటే మాకు మేత కావాలి కదా సార్. అదే మీ మేత కోసం ప్రజల మెదడుకి మేతను పెడతాయి. మా మేత కోసం మేమైతే చేయమండి. ఉన్నదాన్ని మేము ప్రెజెంట్ చేస్తాం అంతవరకే. అదే ఉన్నదాన్ని అప్పుడు మీరు రాజకీయ వ్యవస్థ పాడైందని అంటున్నారు. అలా ప్రతి వ్యవస్థలో కొన్ని ఉంటాయి. అదే. కొంతమంది ఇక్కడ కూడా దాన్ని ఎగ్జాగరేట్ చేసేవాళ్ళు, ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా! అట్లాంటి వాళ్ళు ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం, అది వైరల్ అవ్వడం, ప్రజలు కూడా దాన్ని ఆసక్తిగా చూడడం, అదొక సిస్టమ్‌గా మారిపోయింది ఈ రోజుల్లో. సార్ మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మొదట్లోని అంటే మీ నాన్నగారు ఉండేటప్పుడు మీరు ఆయనకి ప్రచార కార్యకర్తగా అంటే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉండేవారు అని అన్నారు కదా! అప్పట్లో రాజకీయం అనగానే అంటే పోస్టర్‌లు కొట్టడం, జనంలోకి వెళ్ళడం ఇలాంటివన్నీ. ఇప్పుడంతా సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు వాట్సాప్‌లు, మెసేజ్‌లు, వి ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. సో, ఈ చేంజ్ ఎలా ఉందండి? చేంజ్ అదే చెప్పాను కదండీ! సమాజం ఎప్పుడూ మార్పు జరుగుతా ఉంటది. ఒకప్పుడు క్లాత్ బ్యానర్లు అంటే అప్పుడు కట్టేవారు. బావుందా? ఇప్పుడు బావుందంటారా? అది. ఇప్పుడు ఇప్పుడు అనుగుణంగా అప్పుడు ఉంటది. అప్పుడు ప్రచారం మీకు టీఎన్ శేషన్ గారికి ముందు ప్రచారం ఒక విధంగా ఉండేది. టీఎన్ శేషన్ గారి తర్వాత ప్రచారం ఒక విధంగా. నిజంగా ఒక విధంగా ఆయన ఎన్నికల వ్యయం తగ్గించాలని కొన్ని సంస్కరణలు చేస్తే నిజానికి ఎన్నికల వ్యయం పెరిగిపోయింది. కానీ అందరూ కలిసి ఆయనకి ఆల్‌మోస్ట్ ఆ టైంలో ఆయన కొంత వ్యతిరేకత కూడా కనబరిచారు కదండీ! అన్ని రాజకీయ పార్టీలు. అంటే ఒక ఆయన కొంచెం బాగా ఒక చండశాసనుడిలాగా అమలుపరిచాడు ఆ సంస్కరణ. సార్ ఇంకోటి ప్రజల్లో ముఖ్యంగా ఉన్న ఒక అంటే కొంతమంది ఆలోచించే వాళ్ళలో ఉన్న ఒక అభిప్రాయాన్ని అడుగుతానండి. అంటే పార్టీలు ఎన్నైనా తిట్టుకుంటారు, ఎన్నైనా మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళ జీతభత్యాలకి సంబంధించి వచ్చినప్పుడు మట్టుకు అందరూ ఏదైతే గవర్నమెంట్ అంటే పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలాగ, అలాగ అని చెప్పి అంటే వాళ్ళు అందరూ ఒకే తాను ముక్కలు అన్నట్టు కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో, దానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు జీతభత్యాలకి సంబంధించి ఈ వాదనను కూడా మనం మాట్లాడాలి. ఒక శాసనసభ్యుడు సపోజ్ నేనే ఉన్నా. నా ఇంటికి రోజు వచ్చే విజిటర్స్‌కి ఇచ్చే టీ ఖర్చు ఆలోచించాలి. అవును. నేను రోజు నియోజకవర్గంలో తిరగడానికి అయ్యే ఖర్చు ఆలోచించాలి. వచ్చిన వాళ్ళకి భోజనాలు. లేదు ఆ సమయానికి వచ్చిన గెస్ట్‌లకు భోజనమో లేకపోతే ఇంకొకటో వాళ్ళ హాస్పిటాలిటీ. అవును. ఇవన్నిటికి ఎంత ఖర్చు అవుతా ఉంది. ఒక ఉద్యోగికి జీతం వస్తే దానిలో సేవింగ్స్ వస్తది. హ్మ్. ఆ సేవింగ్స్‌తో ఆయన ఏదో ఒక ఆ! చేసుకుంటారు. ఆయనకి లిమిటెడ్‌గా ఆ కుటుంబ సభ్యులు నలుగురో, ఐదుగురో లేకపోతే ఉంటే వాళ్ళ ఖర్చు వెల్ ప్లాన్డ్ అదే బడ్జెట్ చేసుకోవచ్చు వాళ్ళు. చేసుకోవచ్చు. మీ ఇక్కడ దగ్గర అది అది ఉండదు. ఉండదు. ఇక్కడ వచ్చేదానికి, ఇక్కడ అయ్యే వ్యయానికి అసలు సంబంధం లేదు. అందువల్ల ఊరికనే దానిపైన మాట్లాడడం అది సరైన విధానం కాదు. ఇవాళ నాకు ఒక రోజుకి దాదాపు 3000-4000 డీజిల్‌కి అవుతా ఉంటది. తిరగడానికి వ్యయం. హ్మ్. అది కాకుండా ఇన్ అడిషన్ టు దట్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. మేము ఒకవేళ అపోజిషన్‌లో ఉంటాం. అప్పుడు కూడా ఈ వ్యయం తప్పదు. ఈ వ్యయం జరుగుతూనే ఉంటది. ఈ వ్యయం ఎప్పుడూ ఉంటానే ఉంటది. అప్పుడు జీతాలు రావు కదా! ఆ! సార్ మీరు రాజకీయాల్లోకొచ్చి ఏం సంపాదించారు? ఏం పోగొట్టుకున్నారు? మా కుటుంబమే రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు పోగొట్టుకుంది. అందుకోసం నేను ఎప్పుడు రాజకీయాల్లోకి రాకూడదనుకున్నా. ఓకే. నన్ను ఇటీవల కాలంలో చాలామంది ప్రశ్నించారు. హ్మ్. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఎందుకు నిజాయితీగా ఉండగలుగుతున్నారు అని. నేను వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పా. మా తండ్రి గారి లెగసీ ఒకటైతే వారి వారి ఆలోచన విధానం గానీ, ఆయన ఏ విధంగా రాజకీయాలు నెరపారనే దానికి నేను కంటిన్యూ చేయడం, ఆయన లెగసీ కాపాడడం అనేది ముఖ్యం నాకు. అన్నిటికన్నా మొన్న నాకు సీటు సందిగ్ధ పరిస్థితి వచ్చినప్పుడు, నా వెనక 2000 మంది కార్యకర్తలు ఒక్క రూపాయి ఆశించకుండా నా వెంట తిరిగారు. ఓకే. ప్రజలు ఏమీ ఆశించకుండా నువ్వే అభ్యర్థివు, ఏ పార్టీతో అయినా నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలని ఆశించారు. వాళ్ళంత అభిమానం చూపించినప్పుడు, నేను అవినీతికి పాల్పడితే దానికి అర్థం లేదనేది నేను కొంతమంది పెద్దలకు సమాధానం చెప్పా. హ్మ్.
నా ప్రత్యర్థి సోలో వీడియోలు చేస్తూ నా మీద అవినీతి ఆరోపణలు చేశాడు ఇటీవల కాలంలో. నేను దాదాపు 10-15 సందర్భాల్లో ఆయనకు సవాల్ ఇస్తున్నా. నా కార్యక్రమాల్లో మీరు ఆరోపించిన దాంట్లో ఒక ఆరోపణ రుజువు చేయండి, తక్షణమే నేను శాసనసభ్యత్వానికి రాజీనామా చేసేస్తా. అప్పుడు వినాయకుడు అది ఎప్పుడండి? నేను అపోజిషన్లో ఉండగా. అప్పుడు కూడా ఇలాంటి ఒక ఛాలెంజ్ అండి. నేను ఒకటే చెప్పా, నేను తక్షణమే శాసనసభకు రాజీనామా చేసేస్తా, మీరు నిరూపించలేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేస్తారా, బహిరంగ చర్చకి రండి అన్న. ఇంతవరకు ఆయన సమాధానమే చెప్పలా. ఆయన ఒక చోట ప్రైవేట్ సంభాషణలో మాత్రం కొంతమంది వాళ్ళ పార్టీ వ్యక్తులు, ఏమండి ఆయన ఎమ్మెల్యే గారు పదే పదే నా అవినీతి నిరూపించండి, నేను రాజీనామా చేసేస్తానని బ్లంట్గా సవాల్ విసురుతున్నారు, మీరు సమాధానం చెప్పలేదు దానికి, దానివల్ల మనకి ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది, మనం సమాధానం చెప్పలేకపోతున్నాం, మీరు సమాధానం చెప్పాలి కదా అంటే ఆయన ఒక్క క్షణం ఆలోచించి, మీ అందరికీ తెలుసా అతను చాలా నీతిగా చేస్తున్నాడు, అసలు అలా రాజకీయం ఎలా చేస్తున్నాడో కూడా ఇవాళ ఎవరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది. అప్పటికి ఉన్న ఒక అధికారి, ఆ అధికారి చాలా సిన్సియర్, ఆ అధికారి ఈయన మాటకే విలువిస్తున్నాడు ఈ జిల్లాలో, దాన్ని బట్టే చెప్తా అంటే మరి అలాంటప్పుడు మీరు ఎందుకు అవినీతి ఆరోపణలు చేయడం, మనం అసలు ఆ టాపిక్ మాట్లాడకపోతే మంచిది కదా అంటే, నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా మీద అవినీతి ఆరోపణలు చేసాడు కాబట్టి నేను చేస్తున్నాను అన్నాడు. చిన్నపిల్లాడు చాక్లెట్ కథలా ఉంది అది. ప్రైవేట్ సంభాషణలో అండి. ప్రైవేట్ సంభాషణలో. అది మీ వరకు ఎలా చేరింది సార్? కార్యకర్తలు ఓపెన్గా మాట్లాడరా, 10 మంది కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు ప్రశ్నించారు, వాళ్ళకే ఆశ్చర్యం ఇస్తే ఆయన సమాధానం విని వాళ్ళు ఊరినే బయట దాన్ని మౌత్ పబ్లిసిటీ చేశారు. మావాడు ఎందుకు ఇలాంటి డబుల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడడం, ఏదో ఒక మాట మీద ఉండాలి కదా, అన్నెసరిగా ఇట్లాంటివి చేసుకోవడం. ఇంతవరకు నేను దాదాపు సంవత్సర కాలంగా ప్రశ్నిస్తున్నాను, ఇంతవరకు దానికి సమాధానం చెప్పలే సార్. అలాగే మీ మీద ఇంకో ఆరోపణ, అంటే వ్యక్తిగతమైన ఆరోపణ, అంటే ఒకవేళ తీసేద్దామంటే తీసేద్దాం, అంటే మీ బావగారు ఆ ఇష్యూ అది ఉంది కదండి అప్పట్లో, అంటే దాని వెనక మీరున్నారు ఇట్లాగానే, అంటే మీరు కొన్నిసార్లు సమాధానం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నట్టున్నాయి, కాదని అంటలేదు. ఏంటి సార్ అసలు ఆ ఇష్యూ ఏంటండి? అసలు మా బావగారు విషయం మా నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. ఓకే ఓకే. మా నియోజకవర్గంలో ఆయన గురించి తెలియని వ్యక్తులేరు. ఆయన మా ఫ్యామిలీ, అంటే మా ఫ్యామిలీ ఇన్ ది సెన్స్ మా ఫాదరు మా బావగారు ఫాదరు కలిసి, వియ్యంకుళ్ళు ఇద్దరూ కలిసి ఆయన దూరం పెట్టేశారు. ఓకే. ఒక కుటుంబం దూరం పెట్టాల, 2 కుటుంబాలు కలిసి దూరం పెట్టేసినాయి. అట్లాంటి వ్యక్తి హార్ట్ అటాక్తో చనిపోతే, ఆ హార్ట్ ప్రాబ్లం ఉంది, నువ్వు అర్జెంటుగా కార్డియాలజిస్ట్ దగ్గరికి అని చెప్పి వెళ్ళింది కూడా ఈయన సూర్యనారాయణ రెడ్డి గారే. మీ ఎగైనిస్ట్ ఆయన 2017, అంటే గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి నా మీద ఒక వెపన్గా ఆయన తయారు చేసుకున్నాడు ఆయన. ఓకే. అప్పటి నుంచి మా కుటుంబానికి దూరంగానే ఉన్నాడు. 2004 నుంచి మాకు 2 కుటుంబాలకి దూరంగా ఉన్నాడు ఆయన. దాన్ని ఒక వెపన్గా తయారు చేసుకుని నా మీద ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఆ రోజు ఏదో హెల్త్ బాగుండక ఆయన దగ్గరికి వెళ్ళాడు వైద్యానికి. ఆయన చూసి తీసి నీకు హార్ట్ బాగుండలేదు, అర్జెంటుగా కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేయని రాజమండ్రి ఎవరో కార్డియాలజిస్ట్ కూడా రాసి ఆయన రెఫరెన్స్ ఇచ్చాడు. ఆయన అది తీసుకుని ఆ మరుసటి రోజు 3వ రోజు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆ సూర్యనారాయణ రెడ్డి గారు రాసిన స్లిప్పులు కూడా ఆయన జేబులోనే ఉన్నాయి. అంటే అది క్లియర్ కట్. అది తీసుకొచ్చి నా మీద ఎప్పుడైతే కేసు పెట్టారో ప్రజల్లో అది ఒక తీవ్రమైన వ్యతిరేకత ఆయన మీద వచ్చింది, అనుభూతి నా పట్ల వచ్చింది. అప్పుడే ఆయుష్లోనే సార్ మీరు జైలుకి వెళ్ళింది. 20 days రిమాండ్లో ఉన్నాను. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ అండి? వైసీపీ గవర్నమెంట్. సో మిమ్మల్ని అంటే టార్గెట్ చేయడానికి నా పైన 39 కేసులు పెట్టారండి. ఈ కేసులో 20 రోజులు రిమాండ్ అండి, ఒక సుపారీ అండి, నా మీద క్షుద్ర పూజలు అండి, ఏదో నన్ను అష్టదిగ్బంధన యాగం చేయించాలని వైజాగ్లో ఒక స్వామీజీ రాజగురు, ఆ రోజుల్లో ఓ రాజగురు ఉండేవాడు కదా, ఆ రాజగురువు చేత క్షుద్ర పూజలు చేయించారండి. 42 లక్షలు ఎంత ఖర్చు పెట్టి, ఇన్ని రకాలు నా మీద, నా కారు పైన ఒక ముఖ్యమంత్రి గారిని ముద్దాడిన రాజగురు ఇలాగా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అంటే అన్నిటికన్నా విచారించదగ్గ విషయం, హాస్యాస్పదంగా ఉన్న విషయం ఏంటంటే, ఒక సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, అందున వైద్యుడు అయ్యుండి ఈ క్షుద్ర పూజలు నమ్మడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం.
ఎవరండి మీ ప్రత్యర్థా? అంతే కదా మరి. ఓకే. ఆయన వైద్యుడు 35 సంవత్సరాలలో వైద్యంలో చేస్తా ఉన్నాడు. క్షుద్ర పూజలు నమ్మితే ఆయన వైద్యాన్ని కూడా ఆయన నమ్మినట్టా నమ్మనట్టా? సార్ మీకు అంటే మిమ్మల్ని ఈ విధంగా అష్టదిగ్బంధనం చేయించడానికి, లేకపోతే క్షుద్ర పూజలు చేయడానికి సుపారీ ఇచ్చి అంటే మిమ్మల్ని అంతమొందించడానికి ఇలాగా రకరకాలు జరిగాయి అని అన్నారు కదా! అప్పుడు మీరేంటి సార్? అంటే జాగ్రత్తలు ఏమైనా తీసుకోవడం అంటే ప్రజలు అంటే అంటే ఎలా పడితే అలా బయటికి వెళ్ళకుండా మా కార్యకర్తలు తీసుకోవడం జరిగిందా అండి? మా కార్యకర్తలు మా గ్రామంలో మాకు సమీప బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన పిఎస్సిఎస్ చైర్మన్‌గా ఉన్నాడు, సుబ్బారెడ్డి అని. మా కజిన్ అవుతాడు. ఆయన ఇంకొంతమంది కార్యకర్తలు ఒక 5, 6 మంది నాకు కనీసం కంటిన్యూస్‌గా నా కారులో ఉండి, ఆహా! నా కూడా ఉండి 24 అవర్స్ నాకు రక్షణగా ఉండేవారు. భగవంతుడి మీద భారం తప్పించి ఎంతమంది ఇందిరాగాంధీ గారిని సెక్యూరిటీ గార్డులే చంపితే ఎవరేం చేశారండి? అందువల్ల నాకు రక్షణగా వాళ్ళు 24 అవర్స్ నేను బయటికి అడుగుపెట్టే దగ్గర నుంచి మరలా ఇంటికి చేరే వరకు వాళ్ళందరూ రక్షణగా ఉండేవారు. ఆ విధంగా నన్ను కాపాడారు. కార్యకర్తలు కాపాడారు. అన్నిటికి మించి వీళ్ళందరూ క్షుద్ర పూజలు ఇవన్నీ చేయకుండా భగవంతుడు కాపాడు. నేను ఎలక్ట్ అయిన తర్వాత చెప్పాను, ఆయన క్షుద్ర పూజలు డబ్బు తీసుకున్న వాడి దగ్గర చేశాడా, డబ్బు నాకు చేశాడా నాకు అర్థం కాలేదు అని. నన్ను అష్టదిగ్బంధన యాగం చేయమంటే ఆయనకి చేశాడేమో, అందువల్ల ఆయన ఓడిపోయాడు అనిపించింది నాకు. మీరు నమ్ముతారా సార్ అలాంటి వాటిని? అస్సలు లేదండి. ఏమంటే సైన్స్ డెవలప్ అవుతుంది, ప్రకృతి ఉంది. మనందరం భగవంతుడిని ఎక్కడ మాట్లాడుతున్నాం? మనందరికీ అతీతమైన శక్తి ఒకటి ఉంది అని. దాన్ని పంచభూతాలు అంటే ప్రకృతి. ప్రకృతినే మనం ఆరాధిస్తాం. అందుకే కదండీ చెట్లని, పుట్టలని మన మనం మన పూ ఆరాధిస్తూ మనకి ఉంటాం. అవును. భారతీయ సంస్కృతిలో చెట్లను పూజిస్తాం, పక్షులను పూజిస్తాం, జంతువులను పూజిస్తాం. ఆ సంస్కృతి మనకుంది. అందువల్ల అది మనం నమ్మినప్పుడు ప్రకృతిని కాపాడుకోవాలనేది ఫస్ట్ నుంచి చెప్పారు మనకి. అదే ఇవాళ చెయ్యాలి. సార్ ఇప్పుడు మోదీ గారి కోసం ఒక వన్ లైనర్ ఏదైనా చెప్పాలి అంటే, ఒక మాటలో ఆయన కోసం చెప్పాలి అంటే, ఆయన వ్యక్తిత్వం కావచ్చు, ఆయన చేసే పని కోసం ఏం చెప్తారు మీరు? ఆయన 11 సంవత్సరాల క్రితం ప్రధాని కానప్పుడు భారతదేశం ఎక్కడో ఉంది. ఇవాళ ఆయన ప్రధాని అయిన తర్వాత 4వ ఆర్థిక వ్యవస్థ, అతి తొందరలో 3వ ఆర్థిక వ్యవస్థ భారతదేశం తలెత్తుకునే స్థితికి వచ్చింది. దట్ ఈస్ మోడీ. ర్యాపిడ్ రౌండ్ లాగా అడుగుతాను. చంద్రబాబు గారి కోసం అంటే? అంతే కదండి. ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు. బయట ప్రపంచంలో అనేక దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అనగానే చంద్రబాబు నాయుడు గారు అని కేర్ ఆఫ్ మాట్లాడుకునే స్థాయి నాయకుడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి కోసం? పవన్ కళ్యాణ్ గారు ఒక ఆవేశం, ఒక మంచి చేయాలి, ప్రజలకి ఏదో చెయ్యాలన్న ఒక ఆలోచనతో ముఖ్యంగా ఇవాళ కూటమి నిలబడడానికి ప్రధానమైన కారకుడు ఆయన. ఈయన తర్వాత జగన్ గారి కోసం? జగన్ గారి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా విధ్వంసం సృష్టించిన వ్యక్తి. నరరూప రాక్షసుడు ఒక విధంగా చెప్పాలంటే. లోకేష్ గారి కోసం ఏమంటారు? ఇందాకే చెప్పాను కదా మీకు, అత్యద్భుతమైన వన్ వ్యక్తిత్వం ఆయన. లైనర్‌లోనే. ఓకే. అంటే అద్భుతమైన వ్యక్తిత్వం ఆయన. ఆయన మోస్ట్ ఇంటెలిజెంట్, నవ్వే డేస్కి ఈ రోజులకు కావాల్సిన నాయకుడు. సార్ ఆ మధ్య ఒక విలేకరి గారికి మీరు ఒక డబ్బులు సంపాదించే టిప్ చెప్పారట. మీ అనపర్తిలో ఎక్కడ చూసినా 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు లేకపోతే అంటే కోటీశ్వర్లు, కోటాను కోటీశ్వర్లు చాలామంది ఉంటారట. ఆయన డబ్బులు సంపాదించడం ఎలా అంటే ఏదో ఒకటి చెప్పింది ఏదో ఇందాకల ఒక సందర్భంలో నేను చూడడం జరిగింది. ఏంటి సార్ అనపర్తి అనగానే నిజంగా అంతేనా సార్? అంటే యాక్చువల్‌గా అనపర్తి రెడ్లు అనగానే అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఫైనాన్స్‌కి సంబంధించి ఏం జరగాలన్నా అనపర్తి. లేకపోతే ఒక ఎక్కడెక్కడో సో కాల్డ్ మెట్రోపాలిటన్ సిటీస్‌లో లేని కార్లు కూడా అనపర్తి లాంటి ఏరియాలు లేకపోతే మీ రామవరం లాంటి ఏరియాల్లో కనిపిస్తుంటాయి. భవంతులు అలా కనిపిస్తూ ఉంటాయని అంటూ ఉంటారు. ఎంతవరకు సార్ అది నిజం? మీరు అన్నది కార్లు అయ్యి భీమవరం అండి, అనపర్తి భీమవరమా? కాదు. ఆ! కొత్త కార్లు అన్నీ భీమవరం భీమవరం సార్ ఇప్పుడు. భవంతులు కాదు. కానీ ఇక్కడ అనపర్తి ప్రాంతంలో పని సంస్కృతి చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకే. వర్క్ కల్చర్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు డెడికేషన్తో పనిచేస్తారు. అది వ్యాపారం అవనివ్వండి, లేకపోతే వ్యవసాయం అవనివ్వండి, ఏదైనా వర్క్ కల్చర్ ఉంది. ఆ విధంగా గ్రోత్ వచ్చింది. ఎక్కడా డబ్బు సంపాదించడానికి కానీ ఒక ఒక పర్టికులర్ దీనిలో ఒక వృత్తిలో అభివృద్ధిలో సాధించాడంటే ఆ వెనక కఠోరమైన శ్రమ ఉంటుంది.
ఆ కఠోరమైన శ్రమ అనపర్తి ప్రాంతంలో ఉంది. ఇవాళ ఫైనాన్స్ వ్యాపారస్తులు ఉంటారు ఆ ప్రాంతం. వాళ్ళు 5 రోజుల పాటు లేకపోతే 4 రోజుల పాటు కుటుంబాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ బయట ఏదో దొరికింది తింటూ అక్కడ వ్యాపారం చేస్తారు. అక్కడ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు ఇదంతా డిమాండ్ అండ్ సప్లై. వాళ్ళకి ఇమీడియట్గా డబ్బు కావాలి. ఒక 10,000 రూపాయలు అవసరమైతే బ్యాంక్కి వెళ్తే 10,000 రూపాయలకి డాక్యుమెంటేషన్ ప్రొసీజర్. ఇది ఇమీడియట్గా వాళ్ళకి 10,000 వాళ్ళకి ఇంతకుముందు గతంలో ఉండే పరిచయం వల్ల వీళ్ళు మరలా తిరిగి కడతారు అనే ఆలోచనతో వీళ్ళు ఇస్తారు. వాళ్ళు తిరిగి కడుతుంటారు. ఇద్దరి మధ్యన ఆ విధమైన జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు కఠోరమైన శ్రమ చేసి ఆర్థికంగా ఉన్నతి చెందితే ఏదో ఆర్థికంగా ఎదిగారు అనేది తప్పించి ఆ వెనకాల ఉండే శ్రమ ఎంత ఉందనేది ఎవరికి గుర్తించట్లేదు. ఆ శ్రమ విపరీతంగా శ్రమ పడ్డారు కాబట్టి చాలా ఇది ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము అత్యద్భుతంగా గ్రో అయ్యారు. కానీ అనపర్తి అంటే అక్కడైతే ఆ ప్రాంతాన్ని చూడగానే ఒక రకమైన అంటే ధనవంతులు ఉండే ప్రాంతంగా భావించవచ్చు కదండి. అంటే ఇవాళే కాదండి, రెడ్డి రాజులు రాజమహేంద్రవనాన్ని పరిపాలించేటప్పుడు అనపోతారెడ్డి రాజమహేంద్రవనాన్ని పరిపాలించేటప్పుడు అనపోతారెడ్డి ఒక యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధానికి వెళ్తూ ఉంటే అక్కడ ఇప్పుడు రాజమండ్రిలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. వేణుగోపాల స్వామి రాజమండ్రి క్షేత్రపాలకుడు. ఆ వేణుగోపాల స్వామికి ఆయన ఒక మొక్కుకున్నాడు, నేను ఈ యుద్ధంలో విజయం సాధిస్తే నా రాజ్యంలో సుభిక్షంగా ఉన్న ప్రాంతాన్ని నీకు దత్తత ఇస్తాను అని. ఆ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత అనపర్తిని ఆయన వేణుగోపాల స్వామికి దత్తత ఇచ్చాడు. అంటే ఆ రోజుల్లోనే అనపోతారెడ్డి గారు రాజ్యం వేలే రోజుల్లోనే అనపర్తి ప్రాంతం సుభిక్షమైన ప్రాంతం అని చరిత్రలో వెళ్తూ ఉంది. ఆ అనపోతారెడ్డి పేరు అనపోతవరం. అనపోతవరం కాలక్రమేణా అనపర్తి అయ్యింది. చాలా ఇది ఉందండి. అంటే వందల సంవత్సరాల క్రితమే సుభిక్షమైన ప్రాంతం అది. సార్ అయితే ఇప్పుడు అంబటి గారు జైలుకి వెళ్ళారు. తర్వాత ఎవరు సార్ ఆ నాయకుల్లోని? తప్పు చేసిన వాళ్ళు వెళ్తారు. ఎవరు తప్పు చేస్తారు? మీ వాళ్ళు అంటుంది ఏంటంటే నెక్స్ట్ జోగి రమేష్ గారు ఇలా అని చెప్పి, అంటే వాళ్ళైతే జోగి రమేష్ అసలు వెళ్ళి వచ్చాడు కదా ఆల్రెడీ. అంటే మళ్ళీ ఈ మధ్య ఆయన ఇదిగా ఉన్నారు. సో అంటే ముఖ్యమంత్రి గారి మీద, తర్వాత లోకేష్ గారి మీద, తర్వాత ఆయన వెళ్ళొచ్చాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు వెళ్తారు. ఎవరు ఉండదు కదా, నంబరింగ్ ఏమి ఉండదు. కానీ వినిపిస్తున్న మాట ఏంటంటే వాళ్ళ అభిమానుల నుంచి కావచ్చు, వాళ్ళ అనుయాయుల నుంచి కావచ్చు, తిరుపతి లడ్డు వివాదాన్ని యాక్చువల్ సైడ్ అంటే డైవర్ట్ చేయడానికే అంబటి గారిని మీరు అరెస్ట్ చేయించడం జరిగింది, అంటే ప్రభుత్వం అరెస్ట్ చేయించడం జరిగింది అని వినిపిస్తుందండి. అలాంటిది ఏమైనా ఉందని భావిస్తున్నారా? కాదు, నేను ముందు మీరు అడిగినప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం అంబటి ప్రీ ప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ నుంచి డిజైన్ చేసిన ప్రకారంగా వెనకున్న వాళ్ళు వీడియో తీసి ఆ బూతులు తిట్టించి ఆ వీడియో రిలీజ్ చేసి ఇష్యూని డైవర్ట్ చేశారు. మీరు అలా అంటున్నారు, కానీ దీన్ని మీరు డైవర్ట్ చేయడానికి అంబటి గారిని అరెస్ట్ చేయించడం జరిగింది అంటే ఆ అరెస్ట్ వాదన రెండిట్లో ఏ వాదన కరెక్ట్ అన్నది మీరే డిసైడ్ చేయండి. ఆయన తిట్టకుండా ఆయన అరెస్ట్ లేదు కదా, ఆయన తిట్టడమే డైవర్షన్. ఇప్పుడు తిట్టినప్పుడు మీడియా ముందో ఇంకో చోట తిట్టడం మానేసి వెనక సీట్లో ఉన్న వాళ్ళు ఆ వీడియో రికార్డ్ చేసి పబ్లిక్ రిలీజ్ చేయడంలో ఆంతర్యం ఏంటి? ఇట్స్ క్వైట్ ఆబ్వియస్, అర్థమవుతూ ఉంది అది డైవర్షన్ అని. సార్ ఇప్పుడు అంటే మీ అనపర్తికి సంబంధించి నియోజకవర్గంకి సంబంధించి ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ వ్యవసాయ ఆధారిత ప్రాంతం, వ్యవసాయం ఇలాంటి దాన్ని ఎక్కువ నమ్ముకుంటుంటారు. అలాగే ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది ఉన్నారు ఇట్లాగా. సో యాక్చువల్గా ఇక్కడ పరిశ్రమలు అనేవి తక్కువ, అంటే మామూలుగా ఏ ఫ్యాక్టరీలు ఇలాంటివన్నీ రావడం ఇలాంటివన్నీ చాలా తక్కువ. సో దానికి సంబంధించి మీకు ఏమైనా విజన్ ఏమైనా ఉందా అండి, అంటే మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం? ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ అని కొంతమంది, పౌల్ట్రీ ఫార్మ్స్ అని కొంతమంది, ఎడిబుల్ ఆయిల్స్ అని కొంతమంది, వేరే ప్రాంతాలకు వెళ్ళి ఇండస్ట్రీస్ని పెట్టిన కూడా ఉన్నాయి. ఇవాళ అనపర్తి ప్రాంతానికి చెందిన వాళ్ళు వెస్ట్ గోదావరి దేవరపల్లిలో మరలా మధ్యప్రదేశ్కి వెళ్ళి ఇండస్ట్రీస్ పెడతా ఉన్నారు, స్టార్చ్కి సంబంధించిన ఇండస్ట్రీస్. చేత వీళ్ళందరూ ఇండస్ట్రీస్కి చేస్తున్నారు, కొంతమంది సినిమా ప్రొడ్యూసర్స్గా ఉన్నారు, రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు.
మీకెప్పుడు సినిమా ప్రొడ్యూస్ చేయాలనిపించలేదు సార్? నాకు ఆ ఆలోచన లేదు. నా అంత శక్తి కూడా లేదు. అదేంటి సార్? మీరు అంతకాలం నుంచి ఉన్నారు కదా సార్ అవును. రాజకీయాల్లో. అందుకోసం ఇందాకే చెప్పాను కదా! మా తండ్రి కాలంలో ఆస్తులన్నీ అమ్మామని. సార్ కానీ మామూలుగా అంటే యాక్చువల్‌గా కుర్రవాళ్ళగా ఉండేటప్పుడు, యూత్‌గా ఉండేటప్పుడు మీకు అంటే ఒక రకమైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సినిమాలంటే కూడా అభిమానం ఉంది. ఎప్పుడైనా ఆర్టిస్ట్ అవుదామని అట్లాగైనా అనిపించిందా అలాంటి సార్? ఆలోచన ఎప్పుడూ రాలేదు సార్. అంటే ఎందుకంటే అప అన్నగారి అభిమాని అన్నారు కదా! అందుకని నేను అడుగుతున్నాను. నందమూరి తారక రామారావు గారి అభిమాని నేను అన్నారు కాబట్టి. నందమూరి తారక రామారావు గారి సినిమాల్లో అభిమాని కాదండి. హ్మ్. రాజకీయ నాయకుడిగా ఆయన ఒక్కసారి పెను మార్పు వచ్చింది ఆయన ఓకే. వల్ల. ఓకే. అప్పటి వరకు కాంగ్రెస్‌తో రాజకీయం జరిగితే అది అవినీతి రాజకీయాలను ఒక్కసారి కూకటి వేళ్ళతో వాళ్ళని పెకిలిచ్చేసి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా రాజకీయం సో, నడిపిన వ్యక్తి. రాజకీయ నాయకుడిగా నందమూరి తారక రామారావు గారిని అభిమానిస్తున్నారు. సో, సినిమా ఆర్టిస్ట్‌గా ఎవరిని సినిమా రంగంలో నాకెవరు అభిమానులు అది లేదు. ఏం లేరు. ఓకే. సో, ఈ కైండ్ ఆఫ్ అంటే ఫ్యాక్టరీస్ ఇలాంటివి అన్నీ మీ దగ్గర అంటే ఇలాంటి పరిశ్రమలన్నీ ఉండడం వలన ఇంకా అభివృద్ధి చెందుతూ ఉందనేది మీ మా ప్రాంతం అభివృద్ధి చెందుతానే ఉంది. హ్మ్. ఎక్కడైనా పరిశ్రమలు వస్తే ప్రధానంగా మీకు గోదావరి జిల్లాలో ప్రధానమైన పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వానికి గాని ఉన్న హద్దులు ఏంటంటే ఇక్కడ భూమి విలువ ఎక్కువ. హ్మ్. రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఉన్నట్టు భూమి విలువ తక్కువ ఉన్నది గానీ, లేకపోతే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నది గానీ ఇక్కడ తక్కువ. అందుకోసం ఎవరైనా పరిశ్రమలు తీసుకొస్తా ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మా ప్రాంతంలో చాలా బావుంది. చాలా అందరికీ పరిశ్రమల మీద అవగాహన ఉంది. రైస్ మిల్స్ కూడా మా ప్రాంతంలో చాలా పెద్ద రైస్ మిల్స్. చాలా లార్జ్ స్కేల్‌లో రన్ చేస్తా ఉంటారు. బ్రహ్మాండమైన అద్భుతంగా బిజినెస్ చేస్తా ఉంటారు. సార్ ఇందాకలా ఒక మాట అన్నారు. అంటే ముఖ్యమంత్రి కావాలని ఎవరికుండదు ఇలాగని. అలాగే ఎమ్మెల్యే అయిన ప్రతి ఒక్కరికి కూడా మినిస్టర్ కావాలని ఉంటది. అలాంటి అభిలాష ఏమైనా ఉందా అండి? అంటే ఎందువల్లంటే అండి, అలాంటివేమైనా ఇవాళ నెరవేరాయా? మంత్రివర్గ కూర్పు అనేది సామాజిక వర్గాల కూర్పు, హ్మ్. ప్రాంతాల కూర్పు. అందువల్ల తూర్పుగోదావరి జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఆశించడం అనేది అవివేకం. అది జరగని వ్యవహారం. అందువల్ల ఆలోచనే లేదు. మా తండ్రి గారు 4 సార్లు చేసినా ఆయనకే రాలేదు కదా! అందువల్ల ఆ ఆలోచనే లేదు. ఒక బాధ్యత వచ్చింది. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి అంతే. దట్స్ ఆల్. ఏంటి సార్ ఇంకా మీకు ఇంకా యాంబిషన్స్ ఏమైనా ఉన్నాయండి? డ్రీమ్స్ అలాంటివి? రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. ఏముంటాయండి? మనకున్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తే చాలు. సో, రాజకీయ ముఖ చిత్రం మరి 2029లో ఎలా ఉండబోతుందనుకుంటున్నారు? తప్పనిసరిగా కూటమి గెలుస్తుంది. ఇందాకే చెప్పా. ఒక అదే. సీటుకో, 2 సీట్లకో పరిమితం అవుతుంది వైసీపీ పార్లమెంట్ కని. కానీ అది ఒక ఊహాజనితమైన ఇదేమో అనండి. అంటే ఏ పార్టీ అయినా మరీ అంత ఘోరంగా అయితే ఉండదు కదండీ! అంటే 11 అంటే సీట్లు కాదు 11 కాదు. సీట్లు వస్తాయని వైసీపీ గాని, ప్రజలు గాని ఎక్స్‌పెక్ట్ చేశారండి వైసీపీకి? అలా అంటారా? ఆ! అలా కాదు సార్. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే అప్పట్లోని గట్టిగా అంటే గెలుస్తది అనుకున్న టీడీపీ పార్టీ కూడా 23కే పరిమితం అవ్వడం ఇలాంటివి జరిగాయి గదా! మరీ ఇదిగా ఉండదు కదా! మరి సింగిల్ డిజిట్‌కెళ్ళదు కదా! అని నా ఇప్పుడు ఉద్దేశ్యం. కాంగ్రెస్ 294 సీట్లు ఉన్నప్పుడు 26 సీట్లతో అపోజిషన్‌కొచ్చింది. అప్పుడు కూడా అపోజిషన్ స్టేటస్ దక్కల. ఆ! ఆ రోజు ఎందువల్ల? వాళ్ళు అవినీతి అంటే 1989లో తెలుగుదేశాన్ని ఓడిస్తే 1989-94 వాళ్ళు మరలా పాత కాంగ్రెస్ విధానాలు అవలంబించడం వల్ల వాళ్ళు ఆ విధంగా పరిమితం చేశారు. ఆ రోజు 294 సీట్లు ఉన్న అసెంబ్లీలో 26 అంటే అది ఆల్మోస్ట్ సింగిల్ డిజిటే లెక్క కదా! అంతే. జరగకూడనిదేముంది? ఇవాళ మీకు తమిళనాడులో జరగలేదా? కరుణానిధి వర్సెస్ జయలలిత జరిగినప్పుడు సింగిల్ డిజిట్‌కి పరిమితమైన రోజులు లేవండి? సో, మీరు కూడా అలాంటి నినాదం ఏమైనా ఎత్తుకునే అవకాశం ఉందా అండి? కూటమి వై నాట్ 175 గాని, లేకపోతే ఇంకా పెరిగితే వై నాట్ 200 గాని? అది అహంకారంతో ఎత్తుకున్న స్లోగన్ అండి. ఓకే. అందుకోసమే ప్రజలు తిరస్కరించారు. అంటే అహంకారానికి, కాన్ఫిడెన్స్‌కి ఆ చిన్నది గీత ఉంటుంది కదండీ! ఆ గీత ఆయనకి తెలీదు. ఆయనకి కాన్ఫిడెన్స్ అనేది తెలీదు అహంకారం తప్పించి. అంటే ఈ మధ్య వాళ్ళు అంటున్నారు జగన్ గారు ఈ మధ్య కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ ఎక్స్‌ప్రెస్ చేస్తామండి? వితిన్ ది 4 వాల్స్ మన నాయకుల దగ్గర మనం ఇదిగో ఇది మన పరిస్థితి ఇది. మనం ఇది చేసాం. సో, మనం ఇట్లాగేస్తాం. మనం ఇట్లాగ అనుకుంటున్నాం. మనం ఇట్లా చేస్తాం. సో, మీరు కూడా ఇట్లా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయండి అనేది ఒక మోటివేట్ చేయడానికి మాట్లాడతారు. ఈయన అహంకారంతో వై నాట్ 175 అని మాట్లాడాడు. కానీ ఇంక్లూడింగ్ కుప్పం అని మాట్లాడేవాడు. అవునవును. చంద్రబాబు హ్మ్. మొట్టమొదట ఓడిపోయేది చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అప్పట్లోనే. తర్వాత ఓడిపోయేది లోకేష్ గారు, ఆ తర్వాత పవన్ గారు ఇలాగన్నట్టు చెప్పుకోవడం జరిగిందండి. సార్ మీరు ఇందాకటి నుంచి జగన్ గారిని అహంకారం, అహంకారం అంటున్నారు కదండీ! అంటే కానీ ఈ మధ్య ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఒక మాట అయితే చెప్పారు. నెక్స్ట్ ఎలక్షన్‌లో విన్ అవ్వబోయేది మేమే. ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే వేధిస్తున్నారో పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు ఎవరిని మేము వదిలిపెట్టం. ఇదే మాట
మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, మీరు మీన్స్ ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, మీ నాయకులు కూడా ఎక్స్‌ప్రెస్ చేయడం జరిగింది. ఇప్పుడు జగన్ గారు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. అలాగే ఆయన 2.0 అంటున్నారు. నేను అప్పటి వరకు జగన్‌ని, ఇప్పుడు జగన్ 2.0 వస్తున్నాడు అన్నట్టు వాళ్ళ నాయకులు కూడా చాలా గట్టిగా చెప్తున్నారు. అంటే ఆ కాన్ఫిడెన్స్ లేకుండా చెప్పరు కదా! అనేది నా క్వెషన్. అంటే 2.0 అంటే అర్థం ఏంటండి? 1 లేటెస్ట్ పాయింట్ వెర్షన్ అన్నట్టు. 1 లేటెస్ట్ కాదు వెర్షన్. 1.0 చూసే ప్రజలు తిరస్కరించారు. ఏ నాయకుడైనా నేను 2.0 అంటే దాని అర్థం ఏంటి? నేను అభివృద్ధో, సంక్షేమమో ఈ విధంగా అలా కాకుండా ఇలా చేస్తానని చెప్పాలి గానీ, నేనొస్తే అంతు చూస్తాను, తాట తీస్తాను, పొడుస్తాను, నరుకుతాను అంటే ప్రజలు సహిస్తారా? 1.0కే ఆయన తిరస్కరించారు. ఇంక 2.0కి టోటల్‌గా సమాధి చేసేస్తారు. ఓకే. సో, ఆయన అంటే వాళ్ళ క్యాడర్‌ని సంతృప్తిపరచడానికి చెప్తున్న మాటలు అనుకోవచ్చు అంటారా? అంటే క్యాడర్ ఇవాళ దూరంగా ఉన్నారండి. ఇవాళ ముఖ్య నాయకులు ఎవరున్నారు సార్? ముఖ్య నాయకులు ఎవరు కూడా ముఖ్య ఉన్నారు చెప్పండి? అప్పట్లో ఆయనకి నంబర్ 2గా ఉండే విజయసాయి నేను రెడ్డి గారు ఇటీవల ఎళ్ళిపోయారు. కాలంలో హైదరాబాద్‌లో ఒక ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక మాజీ శాసనసభ్యుడిని కలిసాం. ఒక ఫంక్షన్‌లో. ఓకే. ఆయన చెప్పాడు, మమ్మల్ని పిలిచి తిట్టమనేవాడు. చంద్రబాబు నాయుడుని తిట్టండి, లేకపోతే ఆళ్ళని తిట్టండి, ఈళ్ళని తిట్టండి అని. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అన్నా నువ్వు ఇలా తిట్టమంటే నేను రాజకీయాల్లో విరమించుకుంటాను గానీ, నేను అట్లాంటి పనులు చేయలేను అని. ఇప్పటికీ ఆయన బెంగుళూరు ప్యాలెస్‌లో కూర్చొని నేనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఇక్కడికొచ్చి క్షేత్రస్థాయిలో ఆయన ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదు కదా! ఎళ్లి పరామర్శల పేరుతో విధ్వంసం సృష్టించటం, లేకపోతే అరాచకం సృష్టించటం, లేకపోతే హడావిడి చేయటం తప్పించి, ఒక రియలిస్టిక్‌గా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి చూసి, ఈ క్షేత్రస్థాయిలో ఇది ఉంది, ఈ ఇష్యూ ఉంది. ఈ ఇష్యూని నేనొస్తే ఈ విధంగా అడ్రెస్ చేస్తాను అనేది ఎక్కడైనా మాట్లాడుతున్నాడా? అదే కదండీ రాజకీయాలకు కావాల్సింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఫెయిల్యూర్ పొలిటీషియన్ అయ్యాడు? మోడీ గారికి ఎందుకు ఆయన ఇది అవ్వలేకపోతున్నాడు? మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఇవాళ అదే పరిస్థితిలో జగన్ గారు కూడా రేపు. సో, లోకేష్ గారు ఒక మోదీ గారు అంటే మామూలుగా మీరు అన్నారు కాబట్టి నేను చిన్న కంపారిజన్. మోదీ గారు, రాహుల్ గారిని ఎలాగైతే కంపేర్ చేయలేమో అలాగే లోకేష్ గారిని నేను ఇందాకే చెప్పాను. యాహ్! ఒక చురుకైన వ్యక్తికి, ఒక ముద్దబ్బాయికి ఉన్న తేడాని వీళ్ళిద్దరిని ఇందాక కంపేర్ చేసినప్పుడు చెప్పా. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు మాతో పంచుకున్నారు. సో, మీరు అంటే ఇంకేమైనా మీ ఆలోచనలు ఏమైనా ఉండేటప్పుడు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. తప్పకుండాను. తప్పనిసరిగా జగదీష్ గారు. ఒకసారి చాలా మీ థాంక్ యూ మీ వెరీ మచ్. ఇంటికొచ్చి మీ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక ఇంటర్వ్యూ చేస్తానండి. తప్పనిసరిగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే సార్. ఈరోజు చూసారు కదండీ! ఇది అనపర్తి సీనియర్ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి అంతరంగం. ఆయన మనతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. ముక్కుసూటిగా చెప్పారు. ఆయన అభిప్రాయాన్ని జనంలోకి చొచ్చుకుపోయేటట్టు చెప్పారు. సో, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బాయ్ బాయ్.